సంగమా మీ అందరికీ ప్రభువు నామ పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆధ్యాత్మిక అభివృద్ధి కూడికి స్వాగతం పలుకుతున్నాం. అంశం నెనరుగల స్త్రీ ఘనత నందును. సామెతలు 11:16 ఆత్మీయ ఎదుగుదల సందేశాలు పూర్ణ ఆత్మ పూర్ణ హృదయంతో వినేలా చక్కని సందేశాలు ఆవిడ ఇస్తారు. ఆమె చెప్పే సందేశాన్ని మీరు అంతా కూడా విని మనకు అన్వయించుకొని మన కుటుంబాన్ని బలవంతంగా బలకరంగా దేవునికి ఉపయోగకరంగా కట్టుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇదిగో తండ్రి, మా జీవితంలో ఈ దినమును మాకు ఉచితంగా ఇచ్చి ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలిపి మీ మనస్సును, మీ మాటలను, మీ ఉద్దేశాన్ని మాకు తెలియచేయడానికి నాయన మీరు ఇచ్చిన ఈ మహత్ భాగ్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఎక్కడి వారము, ఏ బంధము ఈ లోకపరంగా లేకపోయినా మీ వాక్యమును బట్టి మమ్మల్ని కలిపిన విధానానికి మీకు మరొకసారి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినము మీ పిల్లల మధ్యకు మమ్మల్ని నడిపించారు తండ్రి. ఏ మాటలు మీరు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారో ఆ మాటలు నా నోట ఉంచి నన్ను మరుగు చేసి పిల్లలతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మ సంబంధమైన సంగతులు మాకు తెలియచేసి నాయన మా జీవితాలను సరిచేసుకుని మేము ఏ లోకం నుండి వచ్చామో తిరిగి ఆ లోకానికి చేరడానికి తండ్రిగా మీ ఒడిలో ఒదిగే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో మీ పక్షముగా మాట్లాడుతున్న నన్ను బలపరచండి నాయన. ఏ మాట నా సొంత మాట కాక కేవలం మీ మనస్సును మాత్రమే చెప్పడానికి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. చెప్పుచున్న నేను ఏమాత్రము గర్వించక నాకు నేను మొదటిగా బోధించుకుని తర్వాత పిల్లలతో మాట్లాడటానికి సహాయాన్ని దయచేయండి. అలాగే వినుచున్న పిల్లలు అశ్రద్ధగా కాకుండా భయముతో, భక్తితో, ఆసక్తితో మీ మాటలు వినడానికి, విన్న మాటలు మా జీవితాలు సరిచేసుకోవలసి ఉంటే వాటిని సరిచేసుకుని మీరు గద్దిస్తూ ఉండగా గద్దింపుకు లోబడే మనసు దయచేయమని వేడుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ మా మనవి విన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా ఆయుష్ను, ఆరోగ్యమును, అవకాశమును నాకిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, ఫ్యామిలీకి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక్కరోజు స్త్రీల అవగాహనకు లేక స్త్రీల అభివృద్ధికి ఉపయోగపడే మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మంచిది, చక్కగా కూర్చున్నారు, సంతోషం. మరి నా గురించి అమ్మగారు ముందే చెప్పారు. నిజంగా నేను మాట్లాడలేదు, చూడలేదు కూడా, ఇప్పుడు చూడటమే అయ్యగారిని, అమ్మగారిని. నా పేరు రత్నమణి అండి. మాది ఏలూరికి అటువైపు 25 కిలోమీటర్ల దూరం, అంటే మీ ఊరికి చాలా దూరం మాది. దేవుని కృపను బట్టి ఎలా మేము అంత దూరం నుంచి ఇక్కడికి రాగలిగాము అంటే చెప్పారు అమ్మగారు, వాక్యాన్ని వింటూ ఉంటారు కాబట్టి అని. ఆ వాక్యమే మమ్మల్ని ఎంత దూరం నడిపించింది. మరి మేము చాలా దూరం నుండి ప్రయాసపడి మీ మధ్యకి వచ్చాం కాబట్టి చెప్పబడుతున్న మాటలు మీరు చక్కగా నిద్రపోతూ వినండి. అంతేనా? ఎలా ఉంటారు? శ్రద్ధగా ఉంటారా? వెరీ గుడ్. శ్రద్ధగా వింటేనే వాక్యం హృదయంలోకి వెళ్తుంది. ముందు వాక్యం అంటే మనకి ఇష్టం ఉండాలి, నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. మనకంటూ ఇష్టం ఉంటే మన ఆసక్తిని చూసిన దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఒకవేళ మనలో ఆసక్తి లేదనుకోండి, ఆ స్థలంలో ఉన్న ఆ మాటలు మనకు అర్థం కావు. నేను వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. నేను విన్నదే మీరు కూడా వినుంటే ఓకే, వినకపోతే వినండి. అమెరికా దేశంలో విలియం అనే ఒక వ్యక్తి ఉన్నాడట.
అతను చాలా అందగాడు, మంచివాడు, అన్ని రకాలుగా బాగున్న వ్యక్తి. ఒకనొక సమయంలో అమెరికా దేశంలో బాంబు పేలుడు జరిగి ఆ ప్రమాదంలో ఈ విలియం అనే వ్యక్తి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు పోగొట్టుకున్నాడు. ఇంకేముంది చెప్పండి దేహంలో? ఇంకా ఉన్న పెద్ద ఉపయోగపడేవి కదా. చూడాలంటే కళ్ళు ఉండాలి, వినాలంటే చెవులు ఉండాలి, చేయాలంటే చేతులు ఉండాలి, నడవాలంటే ఏమీ లేవు. అంటే ఏం మిగిలింది తనకి ఆ ప్రమాదం వలనంటే బ్రతికున్నాను అనేది తప్ప ఇంకేమి అతనికి మిగలలేదు. బ్రతికి బయటపడిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచించాడట, అన్ని అవయవాలు కోల్పోయినా నేను ఎందుకు బ్రతుకున్నాను. ఆలోచించినప్పుడు తనకేం అర్థం కాలేదు. కానీ తనకు కోరిక కలిగిందట మనసులో. ఏమనంటే, అన్ని అవయవాలు కోల్పోయిన నేను ఏదో ఒక రోజు ప్రాణాలు కూడా కోల్పోతాను. ఎంతకాలం బ్రతకం కదా ఈ లోకంలోకి వచ్చాక. కానీ చనిపోయే లోపు నేను ఒక పని చేయాలి అనుకున్నాడట. ఏం చేయాలి? మీరైతే ఏమనుకుంటారు? అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, పెళ్ళి అయితే బాగుండు. అబ్బాయికి పెళ్ళయింది, అబ్బాయి పుడితే బాగుండు. చదువు పూర్తయింది, ఉద్యోగం వస్తే కదా. మన ముసలి వాళ్ళని అడిగితే ఏంటి మీ కోరికలు అంటే ఏం చెప్తారు? అరే మనవాడు నీ పెళ్లి చూసి చనిపోతే చాలరా అంటారు. ఇలాంటివి చూస్తాం మనం. కానీ అతనుకున్న కోరిక ఏంటి అంటే, నేను బైబిల్ని ఒకసారి పూర్తి చేయాలి అనుకున్నాడట. ఏమనుకున్నాడు? సాధ్యపడుతుందా అతనికి? ఇప్పుడు మీరు చెప్పండి, సాధ్యపడుతుందా? చెప్పండి. మీరు మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను కదా. మీరు మౌనంగా ఉంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారేమో, అమెరికా వెళ్ళిపోయారేమో అనుకుంటాను నేను. సాధ్యపడుతుందా? పోనీ చెవులు ఒకటే పోతే వినకపోయినా చదువుకుంటాను, కళ్ళు ఉన్నాయి అనుకుంటాడు. పోనీ కళ్ళు మాత్రమే పోతే ఎవరైనా చెప్తే విన్నాం అనుకోవచ్చు. కళ్ళు లేవు, చెవులు లేవు, బైబిల్ తీద్దామంటే చేతులు లేవు, మరి ఎలా? కానీ ఆ కోరిక రోజు రోజుకి అతనిలో పెరుగుతుందట. ఎలా అయినా సరే నేను బైబిల్ చదవాలి, ఎలా అయినా సరే నేను బైబిల్ని పూర్తి చేయాలి అనిపించినప్పుడు అప్పుడు అతని మనసుకు తెలిసిన ఒక ఆలోచన ఏంటి అంటే, బ్రెయిలీ లిపి ఉంది కదా, గుడ్డివారు చెవిటివారు చదువుకోవడానికి వీలుగా ఒక లిపిని కనిపెట్టారు. బ్రెయిలీ లిపి అంటారు దాన్ని. ఆ లిపితో కూడిన బైబిల్ సంపాదించుకున్నాడట. మరి అది చేయాలన్నా చేతితో ఇలా లెటర్స్ తాకాలన్నమాట. అవి 3 చుక్కలతో కూడినట్లుగా ఉంటుంది. మరి అదేలా? చేతులు లేవు కదా అనుకుంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు తన నాలుకతో అక్షరాలు చదవడం ప్రారంభించాడట. దేంతో? అంత కష్టం మనం పడతాం ఆ బైబిల్ చదవడానికి. ఈరోజు మనకి 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, 2 కళ్ళు. వీటిని ఇంకా అందంగా చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామే తప్ప వాటికి అస్సలైన అందం ఎప్పుడు వస్తుందో ఆలోచించలేకపోతున్నాం. అతను నాలుగుతో బైబిల్ చదివాడట. ఎన్నిసార్లు అంటే 4 సార్లు. ఎందుకు సాధించగలిగాడు అంటే అతనిలో కలిగిన కోరిక బలీయమైంది. అతనికి కోరిక కలిగినంత మాత్రాన చేయలేడు, కానీ దేవుని సహాయాన్ని అర్థించాడు. దేవుడు కూడా ఎప్పుడు మనకు సహకరిస్తారు అంటే మనకు కలిగిన కోరికలు దేవునికి సంబంధించినవి అయి ఉంటే త్వరగా తీరుతాయి. యాక్చువల్లీ మనం కోరుకునే కోరికలు శరీరానికి సంబంధించి ఉంటాయి. మన ఇంటి అవసరాలు, మన వంటి అవసరాలు, ఇవి తీర్చమంటాం కదా. నాకు ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు ఇవ్వవా. పిల్లలు లేరు ప్రభువా, పిల్లల్ని ఇవ్వవా. అప్పులు ఉన్నాయి ప్రభువా. ఎవరు చేయమన్నాడు నేను అప్పులు? ఆయన తీరుస్తాడని చేసావా? లేదు, అవసరమే చేసావు. మరి నువ్వు కష్టపడి తీర్చుకో. అంతేగాని ఆయన వచ్చి తీర్చేయాలంటే ఏ పై నుండి కట్టలు పడేస్తారా? అంటే మనం అడిగేదే ఫూలిష్గా అడుగుతున్నాం. నువ్వు లగ్జరీ కోసం వేస్ట్ చేస్తుంటే ఆయన ఎలాగో ఇవ్వడు. నిజంగా నువ్వు అప్పు చేసిన దానికి ఒక అర్థం ఉంటే తప్పకుండా కష్టపడడానికి శక్తినిస్తారు, తీర్చడానికి అవకాశము ఇస్తాను. దానికి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కదా, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అన్నావు. మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? వాటిని ఎందుకు అడుగుతున్నావు అంటే ఏం అడగాలో మనకు తెలియలేదు కాబట్టి. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, మన అవసరం మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినదైతే దేవుడు తప్పకుండా తీరుస్తాడు.
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం అడిగే మాటలలో ఏముంటాయి అని దేవుడు చెవియెత్తి ఆలకిస్తూ ఉంటారు. కానీ మన మాటలు ఏముంటాయి? నిన్ను తెలుసుకోవాలనుంది ప్రభువా, నీలో బ్రతకాలనుంది నాయన, నీ వాక్యం అర్థం చేసుకోవాలనుంది, అందుకు తగిన జ్ఞానం ఇవ్వని అడిగేవారు 10% కూడా ఉండరు. కానీ దేవుడు అలాంటి వారు కావాలని వెతుకుతూ ఉంటారు. మనం చదువుతాం కదా 14వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంటుంది. 14వ కీర్తన 2వ చరణం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలండి. ఎలా దేవుణ్ణి వెతకాలి చెప్పాలి. ఎలా వెతకాలి? వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. అంటే ఏంటి? మనమంతా దేవుణ్ణి వెతుకుతున్న వారమే కాదా? ఏమండి, నా మాట వినాలి. మనమంతా దేవుణ్ణి వెతుకుతున్న వారమే కదా. దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాం, దేవుని కొరకే చనిపోవాలనుకుంటున్నాం, చనిపోతే దేవుడున్న లోకమే వెళ్ళాలనుకుంటున్నాం కదా. కానీ మనం వెతికేది వివేకంతో వెతుకుతున్నామా? ఇది పాయింట్. వివేకంతో వెతకడం అంటే ఎలా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఉన్నాను అనుకుందాం. రాత్రి పూట ప్రయాణం చేస్తూ ఉండగా ఎక్కడో చీకటిలో నా చేతి వాచి జారిపోయింది అనుకుందాం. నా చేతి వాచి జారిపోయింది. ఎక్కడ? చీకటిలో. చీకట్లో జారిపోయింది. చీకట్లో వెతుక్కోవడం కష్టం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళి వెలుగున్న చోట వెతికాను అనుకోండి, వాచి దొరుకుతుందా? ఎందుకని? వెలుగుందిగా అక్కడ. అంటే ఏం చేయాలి? దొరకాలంటే పడిన చోటే వెతకాలి. కావాలంటే వెలుగు అక్కడికి తెచ్చుకొని వెతకాలి తప్ప వెలుగున్న చోట వెతికితే, ఎందుకంటే నా వస్తువు అక్కడ పోలేదు. మరి దేవుణ్ణి కూడా వెతకాలి అంటే వివేకము కలిగి వెతకాలట. ఈరోజు దేవుణ్ణి వెతుకుతున్నాం అనుకుంటూ కూడా పోగొట్టుకున్న చోట కాకుండా ఎక్కడో వెతుకుతున్నాం కాబట్టి ఆ దేవుడు మనకు దొరకట్లేదు. అద్భుతంగా పాడతాం, అద్భుతంగా ప్రార్థన చేస్తాం, అనర్గళంగా మాట్లాడతాం, కానీ మనం చేసేది ఒక పద్ధతి కానప్పుడు దాని వలన మనకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుడు ఎవరిని దృష్టిస్తాను అని చెప్తున్నారని మీరు చదివారు కదా. ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు ఆయన. ఎలాంటి నరులను? వివేకముతో వెతికే వారిని. అంటే వివేకం లేకుండా వెతికే వారిని చూడరా? స్ట్రైట్ ఆన్సర్ చూడరు. ఇప్పుడు మనమే ఉన్నాము. ఎలా వెతకాలో తెలియకుండా మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ పోతే మనమేమనుకుంటున్నామంటే నేను బాగున్నాను భక్తిలో అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకుంటున్నాడు వీడి వివేకం లేకుండా అవివేకిలా వెతుకుతున్నాడు, అవివేకిలా వెతుకుతున్నారు కాబట్టి వీళ్ళు నాకు వద్దు అనుకున్నారు అనుకోండి. మనం ఇక్కడ ఎంత భజన చేసి పట్టుకున్నా ఆయన మాత్రం మనల్ని చూడరు. అప్పుడు ఫలితం ఏంటి? ప్రయోజనం ఏంటి? ఉందా? లేదు. కాబట్టి వివేకము కలిగి దేవునిని వెతకాలి. అప్పుడు మాత్రమే దేవుడు దొరుకుతారు. దొరుకుతారా? ఖచ్చితంగా దొరుకుతారు. దేవుడు ఎవరు అని వెతకాలి. వెతికినప్పుడే దేవుడు దొరుకుతారు పిల్లలు. అలా వెతికి కనుగొన్న వారు మాత్రమే ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి ఇబ్బందినైనా అధిగమించగలరు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా వెతికి కనుగొన్నారు కాబట్టి. మిమ్మల్ని మాట్లాడి నేను ముందుకు వెళ్తాను. విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పాలందరూ? అబ్రహాము గారు. ఆయన కంటే ముందున్న వారికి విశ్వాసం లేదా? ఫర్ ఎగ్జాంపుల్ హేబేల్ గారు ఉన్నారు. ఆయనకి విశ్వాసం ఉందా లేదా? ఉందా? చెప్పాలమ్మా. ఉందా? ఉంది. హనోకు గారు ఉన్నారు. విశ్వాసం ఉందా? నోవాహు గారు ఉన్నారు. విశ్వాసం ఉందా? మరి వాళ్ళెందుకు తండ్రులు కాలేదు? అబ్రహాము గారి కంటే ముందు బ్రతికిన వారు కదా వాళ్ళంతా. వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది కదా. విశ్వాసులకు తండ్రి అవ్వాలి అంటే మొదటి వ్యక్తి అవ్వాలి అంతేనా? ఏ పనిలోనైనా పనిని ప్రారంభించిన వ్యక్తిని పితామహుడు అంటాం. దేనినైనా చదువుకున్న పిల్లలు ఉన్నారు. దేనినైనా ఒక దానిని ఆవిష్కరించిన వారినే పితామహుడు అంటాం, ఫాదర్ అంటాం. అలాంటప్పుడు విశ్వాసం అనేది కలిగి ఉన్న హేబేలు గారికి కానీ, హనోకు గారికి కానీ, నోవాహు గారికి కానీ లేని ఆ బిరుదు అబ్రహాము గారికి ఎందుకు వచ్చింది?
ఎందుకు వచ్చి మిగిలిన వారికి పరిశోధన లేదా? పరిశోధన లేకుండానే విశ్వాస వీరుల జాబితాలో హేబేల్ గారి పేరు వచ్చిందా? ఎందుకు అంటే హేబేల్ గారు విశ్వసించారు, కానీ తల్లిదండ్రులు చెప్తే. హనోకు గారు విశ్వసించారు, తల్లిదండ్రులు చెప్తే. నోవాహు గారు విశ్వసించారు, తల్లిదండ్రులు చెప్తే. మరి అబ్రహాం గారు తల్లిదండ్రులు చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు విగ్రహారాధన చేసేవారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గారి చివరి కాలం ఇంకా మరణించడానికి ముందు ఇశ్రాయేలీలందరినీ పిలిచి ఇట్లా అంటున్నారు, చదువునమ్మా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి అనగా మీ పితరులు, అనగా మా పితరులు ఎవరు అనుకుంటారేమో, అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి. ఎవరిని? అబ్రహాం గారి తండ్రి పేరు తెరహు. తెరహు గారు ఏం చేసేవారట? ఇప్పుడు తెరహు గారు కొడుకుకి ఏదైనా నేర్పిస్తే, అబ్రహాం గారికి ఏదైనా నేర్పిస్తే ఏం నేర్పించాలి? విగ్రహారాధన నేర్పించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తల్లిదండ్రుల నుండి అబ్రహాం గారు నేర్చుకోలేదు ఈ దేవుడు అంటే ఎవరు అనేది. మరి ఎలా తెలుసుకున్నారు? తనకు తాను పరిశోధించారు. అందరు నా మాట వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఒకసారి అవి చూడండి. హేబేలు గారికి తల్లిదండ్రులు నేర్పారు, ఇదిగో దేవుడు మమ్మల్ని సృజించి ఏదేదో తోటలో పెడితే ఆయన ఆజ్ఞని అతిక్రమించి మేము బయటకు వచ్చి నష్టపోయాం నాయన, మీరు దేవునికి అనుకూలంగా బ్రతకండి అని నేర్పిస్తే విశ్వసించారు హేబేలు గారు. ఇదే విషయాన్ని నేర్పిస్తే నేర్చుకున్నారు హనోకు గారు. ఇదే విషయాన్ని నేర్పిస్తే నేర్చుకున్నారు నోవాహు గారు. కానీ ఈ విషయాన్ని నేర్పకుండా తెలుసుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట, తల్లిదండ్రులు కాకుండా నీవు వివేకముతో వెతికి నన్ను పట్టుకున్నావు కాబట్టి నీలా వెతికి కనుగొనే వారికి నువ్వే తండ్రివి. ఈరోజు బైబిల్ అనగానే గుర్తొచ్చే పేర్లలో ప్రాముఖ్యమైన ఒక పేరు అబ్రహాం గారు, తర్వాత మోషే గారు, దావీదు గారు. ఈ పేర్లు మనకి ఎక్కువగా మనం పలుకుతూ ఉంటాం. అలాంటి పేర్లలో అబ్రహాము గారి పేరు ఒకటి. ఎందుకు ఆ పేరు మన నోట ఉచ్చరిస్తూ ఉంటాం అంటే, విశ్వాసులకు తండ్రి కాబట్టి. ఎందుకు ఆ స్థాయికి ఆయన వచ్చారు అంటే, తనకు తానుగా దేవుడెవరు నాకు కావాలి, ఆయన నేను వెతకాలి, ఆయన నేను కనుగొనాలి, ఆయన నేను వెంబడించాలి అనుకున్నారు కాబట్టి ఉన్నతమైన బిరుదును పొందుకోగలిగారు. ప్రియ, ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఒకవేళ హేబేలు గారిలా తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే అవకాశం మనకు వచ్చి మనం నేర్చుకున్నాం అనుకున్నాం, కానీ నేర్చుకున్న దాని ప్రకారం ఎంతవరకు బ్రతుకుతున్నాం అనేది పాయింట్. ఇప్పుడు అందరూ స్వయంగా వెతుక్కోవడానికి కుదరదు. మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు దేవుణ్ణి తెలుసుకున్న వారైతే క్రిస్టియానిటీలో ఉంటే మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి ఏముండదు. కానీ తెలుసుకున్న వారి ప్రకారం బ్రతకడానికి మనకు ఛాన్స్ ఉంది. అలా బ్రతికిన వారే హేబేల్ గారు, హనోకు గారు, నోవాహు గారు. తెలుసుకుని బ్రతికిన వారు అబ్రహాము గారు. ఏదైనా ఆయనకు ఓకే, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటి అనేది మాత్రం తప్పకుండా మనము ఆలోచించాలి. అందుకే దేవుని ఏదో వెతికేస్తానండి, ఏదో ఒక దేవుణ్ణి కనుగొన్నానండి, ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతున్నానండి, ఏదో ఒక వాక్యం వినేస్తున్నానండి అంటే కాదు. ఏదో ఒకటి నువ్వు చేస్తే పరలోకం వెళ్ళావు, కానీ ఏదో ఒకటి చేస్తేనే పరలోకం వెళ్తావు. ఆ ఒకటి నిజాయితీగా దేవుడిని కనుగొనాలి, దేవుడికి నచ్చినట్లు మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా. మీ పాంప్లెట్లో మీరు వేసిన మూల వచనం, నెనరు గల స్త్రీ ఘనతనుందును. మరి నెనరు లేని స్త్రీ ఏంటన్నా? నేను తెలుగే మాట్లాడేది. నెనరు కలిగిన స్త్రీ ఘనతనొందుతుంది, నెనరు లేకపోతే ఘనత పొందదు. దీనికోసం ఏంటో ఆలోచిస్తున్నారండి. దానికి ఏదైనా విలువైన పదం పెట్టాలని చూస్తున్నారా? సింపుల్, వీడు పాస్ అయ్యాడు, వీడు పాస్ కాలేదు అంటే ఫెయిల్ అయ్యాడు అని. నెనరు కలిగిన స్త్రీ ఘనత పొందుతుంది.
నెనరు అంటే యుక్తి, తెలివి, సమయోచితమైన జ్ఞానం, అలాంటి వాటిని ఉపయోగించి జీవితంలో ముందుకు రాగలిగితే ఎప్పటికైనా సరే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతారు. అలాంటి ఒక స్త్రీని ఈ పూట మీకు పరిచయం చేస్తాను. పరిచయం కాదు, మీకు బాగా తెలిసిన ఆమె జీవితంలో నుండి కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను. ఎవరు ఆమె? ఘనత నొందిన స్త్రీ. ఘనత పొందడం అంటే తరచూ ఆ పేరు మనం ప్రస్తావిస్తూ ఉండగలగాలి, ఆమెను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఘనత పొందడం అంటే అదే కదా, ఇదిగో పలానా వ్యక్తులు ఎంత పేరు వచ్చిందో తెలుసా అంటారు. అంటే ఏంటి? వాళ్ళు లేకపోయినా ఈరోజు మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పాత నిబంధన కాలంలో బ్రతికిన ఒక స్త్రీని క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేశారు ఒక భక్తుడు. అంటే అవి నెనరు కలిగిన స్త్రీ అంటారా? కాదంటారా? ఏమ్మా, ఆకలి అవుతుందా? మరి మాట్లాడలేదేంటి? అంతే కదా. ఇప్పుడు మా పూర్వీకులు ఉన్నారా, నాకు ఒక కొడుకున్నాడు, వాళ్ళని గురించి నేను ఏదైనా చెప్పాలి అంటే ఇదిగో మా ముత్తాత ఉండేవాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, మా అమ్మ ఉండేది, ఇలా చేసింది, ఇలా చేసింది అని నేను ఇప్పుడు చెప్తాను నా కుమారుడికి. నా కుమారుడు వాళ్ళని చూసాడా అంటే చూడలేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను? మంచి నేర్పాలి కాబట్టి, అంతేనా? నువ్వు ఇలా బైబిల్ చదివేవారట, ఇలా ప్రార్థన చేసేవారట, ఇలా దేవుడి సన్నిధికి వెళ్తే ఇలా కూర్చునేవారట అని నేను మంచి విషయాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే వాళ్ళు నా దృష్టిలో నెనరు పొందినవారు, నా పిల్లలకు నేర్పుకోవడానికి ఒక పాఠాన్ని మిగిల్చి వెళ్ళిన వారు అన్నమాట. అలాగే పాత నిబంధన కాలంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, భక్తి కలిగిన వారు చాలా మంది స్త్రీలు ఉన్నారు. నన్ను అడిగితే పురుషులకు ధీటుగా స్త్రీల సంఖ్య బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. వెలికి తీస్తే పేర్లు ప్రస్తావించబడిన స్త్రీలు కొందరైతే పేర్లు ప్రస్తావించకుండా ఉన్న స్త్రీలు చాలా మంది ఉన్నారు. అలాంటి స్త్రీలలో పాత నిబంధనలో పేరు కలిగిన స్త్రీలు ఉన్నా క్రొత్త నిబంధనలో వారిని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. అలా జ్ఞాపకం చేసుకోబడిన స్త్రీలలో ఒక స్త్రీ ఈరోజు మీకు చూపిస్తాను నేను. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎవరిమే? శారా గారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా అంటారు. విశ్వాస వీరుల జాబితా అంటే ఏదో కాదు, రేపు పరలోకానికి వెళ్ళడానికి అర్హతను సంపాదించిన వారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. వెళ్ళారా? వెళ్ళారా? వెళ్ళలేదా? మరి ఎప్పుడు పరలోకం వెళ్తారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ జరిగినప్పుడు అప్పుడు పరదేశంలో ఉన్నవారు, అప్పటికి భూమి మీద నివసిస్తున్న నీతిమంతులు కలిపి పరలోకానికి వెళ్తారు. ఓకే, ఇప్పుడు పరదేశంలో ఉన్న ఈ భక్తుల్లో ఒక భక్తురాలి పేరు దేవుడు రాయించారు, ఆమె శారా గారు. విశ్వాస వీరుల జాబితాలో తన పేరు నమోదు చేసుకునేంత ఘనత కలిగిన కార్యాలు ఆమె ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారండి? ఆమెలో లోపాలు లేవా? దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? పిల్లల్ని ఇస్తానని, కుమారుడిని ఇస్తానని. వెయిట్ చేశారా? మరి వెయిట్ చేయకపోతే ఏం చేశారు? చెప్పాలి, మీరు మాట్లాడిండరా? ఏం చేశారు? దేవుడు ఇస్తానన్నాడు కదా, పిల్లల్ని ఎదురు చూడాలి వద్దా? చూసారా? చూసారా? చూడకుండా ఏం చేశారు? హాగర్ గారిని ఇచ్చారు. హాగర్ గారిని ఇవ్వడం వల్ల ఏం జరిగింది? ఇంకొకడు పుట్టాడు. పోనీ పుట్టాడు బాగుందా అంటే ఆ ఇష్మాయేలీలకి ఈ ఇస్సాకుకి వైరం. దీనికి కారణం ఎవరు? చెప్పాలందరూ ఎవరు? మరి అలాంటి ఆమె పేరు విశ్వాస వీరుల జాబితాలో ఎలా ఉంది? రెండు దేశపు ప్రజలు కొట్టుకోవడానికి, రెండు జాతుల వారు కొట్టుకోవడానికి మూల కారణం శారా గారు అయితే ఆమె పేరు విశ్వాస వీరుల జాబితాలో ఎలా ఉంది? ఉండకూడదు కదా? ఉండొచ్చా? ఉండొచ్చా?
ఉంటే ఎలా ఉండాలి? మంచి పనులు చేసిన వారికే ఈ జాబితా. ఎందుకు? రేపు పరలోకానికి వెళ్ళే జాబితా కాబట్టి ఇది. మరి ఆమె పేరు ఈ జాబితాలో ఎందుకుంది? ఆమె చేసిన తప్పేనా? ఆమె చేసిన తప్పేనా? చెప్పలేంటారా? గట్టిగా చక్కగా ఫ్రీగా మాట్లాడి, నేనేం కొట్టను. తప్ప ఒప్ప? గట్టిగా 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 గట్టిగా. మీ నోరంతా అదేనా? మీ అందరికంటే నా ఒక్కదాని గుంటే బాగా వినిపిస్తుంది. శారే గారు చేసింది 100% గట్టిగా గట్టిగా చూద్దాం. తప్ప ఒప్పు. ఇది ఇలాగే ఉంచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4, 5, 6 వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఎలా ఉండాలి? అలంకారముగా ఉండాలి. ఏది అలంకారంగా ఉండాలి? గుణము అనే అక్షయ అలంకారం. గుణం బాగుండాలి, బాహ్య అలంకరణ కాదు. గుణము అనే అలంకరణ బాగుండాలి అని చెప్తూ, అది దేవుని దృష్టికి మిగుల. దేవుని దృష్టికి ఏది విలువ? మన బాహ్య అలంకరణ, గుణం అనే అలంకరణ. మరి మనం గుణాన్ని బాగు చేసుకుంటున్నామా? గుణాన్ని అలంకరించుకుంటున్నామా? శరీరాన్ని అలంకరించుకుంటున్నామా? చెప్పండి మీరు. శరీరాన్నే కదా, కాదా? చెప్పండి. శరీరాన్నే అలంకరించుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనం అందవిహీనంగా కనిపిస్తే ఏమవుతుందో అని మనకు కొంచెం ఎక్కడో గిల్టీ ఫీలింగ్. తెల్ల వెంట్రుకు వచ్చిందంటే వెంటనే నల్లగైపోవాలి. అది కాదా? ఇవాళ తెల్ల వెంట్రుకలు ఎవరు ఉంచుతున్నారు? ఎందుకు ఉంచట్లేదు అంటే సొసైటీలో అదో రకంగా చూస్తారు. అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేసినాయి అనడము, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళు కూడా మనల్ని ఆంటీలు అనడము. ఇవి భరించలేక ఇప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు? ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి బయటికి వెళ్తున్నామంటే ఒక 5 నిమిషాలు రంగేసుకోవడానికి కేటాయిస్తున్నాం. దేనికి? ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఈరోజు ఈ వారం అంతకి నెలంతా నేను ఎలా గడిపాను? నా హృదయం దేవునికి దగ్గరగా ఉందా? లేక ఎవరినైనా ద్వేషించడం కానీ, ఎవరి మీద అసూయ చూపడం కానీ, ఎవరి విషయంలోనైనా కఠినంగా మాట్లాడటం కానీ, ఇలాంటి చెడ్డ పనులు చేసి నా హృదయం దేవునికి దూరమైందేమో, ఇది ఎలా ఉందో ఒకసారి చూసుకుని దీన్ని క్లీన్ చేసుకుందాం అనుకుని చర్చకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నామా? మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళని మనం పవిత్రులం. అదే చర్చికి వెళ్ళాలి అంటే అందరూ వస్తారు. ఈరోజు చర్చికి మంచి చీర కట్టుకోవాలి, నీట్గా ఉండాలి. ఉండొద్దని నేను చెప్పట్లేదు సుమా, అది మీ ఇష్టం. కానీ బాహ్యంగా ఉండడానికి, అందంగా ఉండడానికి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో, నీ గుణాన్ని గురించి ఆలోచించకపోతే, నీ హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే అది దేవుని దృష్టిలో విలువైనది కాదట. మీకు మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ఎవరి దృష్టిలో విలువగా ఉండాలనుకుంటున్నారనేది. మనుషుల దృష్టిలో విలువగా ఉండాలని అలంకరించుకుంటున్నారా? అయితే నువ్వు దేహాన్ని అలంకరిస్తావు. దేవుని దృష్టిలో విలువగా ఉండాలని నువ్వు అనుకుంటావా? అయితే నువ్వు గుణాన్ని అలంకరించుకుంటావు. నువ్వు అలంకరించుకునే దాన్ని బట్టి ఎవరు నిన్ను మెచ్చుకోవాలి అని నువ్వు చేస్తున్నావు అనేది నీకు తెలుసు. అది ఎదుటి వారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అంటూ, అటువలనే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఎలా అలంకరించుకున్నారంటే పరిశుద్ధ స్త్రీలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాదు. ఎలా అలంకరించు? తమ్మును తాము. అది కూడా ఎలా? భర్తలకు లోబడి ఉండడం చేత. భర్తలకు ఎవరైనా లోబడతారు కాదా? చెప్పండి అన్న, మీరు ఎవరు లోబట్టలేదు? నేను కొంప తీసి లోపడతాం. ఎప్పుడు చెప్పనా? అన్నీ బాగుంటాయి. మనం చెత్త కొట్టేసినప్పుడు లోపడతాం ఏంటి? జుట్టు పెట్టి బయటకు పెట్టేసి వెళ్ళిపోయి పుట్టింటికి అన్నప్పుడు లోపడతామా? అప్పుడు చెప్తాం ఏమని? ఏడ్చుకుంటూ. ఒకవేళ బయటకు అనలేకపోతే లోపల తిట్టుకుంటాం.
సహజంగా జరిగేది ఇది కాదా? నేను నిన్ను నమ్మొస్తే, ఇంత కట్నం తెస్తే, ఇంత సాకిరి చేస్తుంటే నన్ను కొట్టి నా పుట్టింటికి పంపిస్తావా దుర్మార్గుడా అనేనా అనుకుంటాం. అప్పుడు మనం యజమానులకు లోబడినట్లా? బయటకు పలకనంత మాత్రాన మనం లోబడినట్లు కాదు. మన హృదయపు అంతరంగ స్వభావాన్ని చూసే దేవుని దృష్టిలో మనం వారిని వ్యతిరేకించినట్లే. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, భర్తను యజమానుడా అని పిలుచుచు లోబడి ఉండడం అనేది ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేస్తే. ఇక ఆ సన్నివేశం అసలు వాళ్ళు అలా మాట్లాడతారు అనుకోలేదండి అనుకుంటామే. అలాంటి సన్నివేశంలో కూడా లోబడి ఉంటారే, వాళ్ళకు లోబడినట్లు అని చెప్తూ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ప్రకారం, ఏ ప్రకారం అంటే ఆ ప్రకారము అనగా ఇప్పుడు నేను మీకు చెప్పానే ఏమని, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి తమను తాము అలంకరించుకున్నారన్ననే. అలా చేసిన వారు ఎవరనగా శారా అబ్రాహామును యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమండి, పాత నిబంధన ఆది కాండంలో వ్రాయబడిన పేరు క్రొత్త నిబంధనలో ఇంచుమించు చివరి పుస్తకాలలో పేతురు గారు రాస్తూ చెప్తున్న మాట. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అక్షయ అలంకారము కలిగిన పరిశుద్ధ స్త్రీ ఎవరో తెలుసా? ఏమండి, దేవుడు వాగ్దానం చేస్తే ఎదురు చూడకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసిన శారా గారిని పేతురు గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూడకుండా మన భర్తలకు ఎవరిని అప్పగించేయమనా? ఒక శ్రోత నాకు ఫోన్ చేసి అడిగారు ఇలాగే, ఏమండి పేతురు గారు తన పత్రికలో రాస్తూ ఒక మాట చెప్పారు కదా, ఆమె లోబడి ఉండేనని చెప్తూ దాని కంటిన్యూషన్ అండి, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదు. అంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనము శారా గారికి పిల్లల్లో ఉండాలని కోరుకుంటున్నారు. అర్థమైందా? పేతురు గారు చెప్తున్న మాట ఇది, పేతురు గారు రాసిన పత్రిక కదా. ఈయన చెప్పే మాట ఏంటి అంటే, మీరంతా శారాకి పిల్లల్లా ఉండాలి అని చెప్పారు మనకి. ఒక శ్రోత నాకు ఫోన్ చేశాడు, ఆయన మాట్లాడుతుంటే లేదంటే అమ్మగారితో మాట్లాడతామన్నారంట. సరే నాకు ఇచ్చారు. ఏమంటే ఆమెకు పిల్లలు అవ్వాలంటున్నారు అంటే మధ్యలో హాగర్లు ఇవ్వాలమ్మా భర్తలుగా అడిగారు. నన్ను ఏం చెప్పాలి? అక్కడ ఆయన చెప్పారు, యోగ్యముగా నడుచుకుంటే యోగ్య ప్రవర్తన కావాలి. అక్కడ ఏం జరిగిందో వివరం తెలియక మీరు కంగారు పడుతున్నారమ్మా అని యూట్యూబ్లో ఈ మెసేజ్ నేను పెట్టింది లింక్ పెట్టి వినమని చెప్పాను. అప్పుడు మీరు చెప్పొచ్చు ఆమెకు మీరు పిల్లల్లో ఉండాలో అక్కర్లేదు అని చెప్పాను. గంట ప్రసంగం చేయలేదు కదా ఫోన్లో నేను కదా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందుతుంది. ఇప్పుడు శారా గారు ఘనత నొందారా లేదా? పాత నిబంధనలో చెప్పబడిన ఆమె జీవితాన్ని గురించి క్రొత్త నిబంధనలో మనం 2 పుస్తకాల్లో ఆమె పేరు చూసాం. ఒకటి విశ్వాస వీరుల జాబితాలో, మరొకటి పేతురు భక్తుడు స్త్రీలందరినీ ఎలా ఉండాలో నేర్పిస్తూ చెప్పిన మాట. 2 భక్తులు ప్రస్తావించారు అంటే ఆమె నెనరు కలిగిన స్త్రీనే కదా. కానీ దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూడని ఆమె నెనరు కలిగిన స్త్రీ ఎలా అవుతుంది? ఇది మనం ఆలోచించవలసిన విషయం. అసలు ఏంటి మీ జీవితం? ఎందుకు అలాంటి తప్పు చేశారు? ఎందుకు ఆగరు గారిని ఇన్వాల్వ్ చేసి సమాజంలో ఒక చెడ్డ స్త్రీగా ఎందుకు మిగిలిపోయారు అని కనుక మనం ఆలోచన చేస్తే శారా గారి జీవితం మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అదేంటో ఈరోజు మనం చక్కచక్క చూసుకొని ముగించుకుందాం. ప్రియులారా, మొట్టమొదటిగా శారా గారు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేస్తే మీకు ముందే చెప్పాను, అబ్రాహాము గారి తల్లిదండ్రులు ఈ దేవుణ్ణి ఎరిగిన వారు చెప్పాలి, ఈ దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. విగ్రహారాధన చేసే కుటుంబంలో, ఇతర దేవతలను ఆరాధించిన కుటుంబంలో అబ్రాహాము గారు జన్మించారు. అబ్రాహాము గారికి ఇష్టం పుట్టింది కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. ఇక్కడ నా అభిప్రాయం చెప్తా చెప్పనా. ఏ తల్లిదండ్రులైనా వారు ఏ దేవుణ్ణి విశ్వసిస్తారో పిల్లలకు ఆ దేవుణ్ణి పరిచయం చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, ఎవరిని పరిచయం చేస్తారు? యేసుప్రభుని చూపించి, గొప్ప దేవుడు నాన్న మన కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు ఈయనకి దండం పెట్టుకో, ప్రార్థన చేసుకో, నీకే ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరే మొరపెట్టుకో అని నేర్పిస్తాం. అలాగే మనతో పాటు మన పిల్లల చర్చికి తీసుకొస్తాం, మనతో పాటు వారిని మోకరింప చేస్తాం. ఎందుకు? మనం ఏది చేస్తున్నామో మన పిల్లలకి అది నేర్పాలి కాబట్టి నేర్పిస్తాం.
నేర్పిస్తాం. మరి అబ్రహాము గారు తండ్రి కూడా ఏం చేసుకుంటారు? ఆ దేవత దగ్గరికే తీసుకెళ్ళి నమస్కారం పెట్టి, మన దేవతను నాన్న, నీకేదైనా కష్టం వస్తే ఈ దేవతను అడుగు, ఈ దేవత మనకు సహాయం. అదే కదా ఎవరైనా చెప్పారంటేనా చెప్పుకుంటారు. ఇది నా అభిప్రాయం చెప్పాను సుమా, మళ్ళీ మీరు ఇక్కడ ఉంది బైబిల్లో నన్ను అడగొద్దు, ఇది నా ఆలోచన చెప్తున్నా. ఖచ్చితంగా తెరహు గారు అబ్రహాము గారికి ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. కానీ జ్ఞానం కలిగిన అబ్రహాము గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ దేవతా బొమ్మకు నమస్కరించాలి కదా, పండగకి పబ్బానికి ఏం చేస్తారు? నమస్కరిస్తారు కదా. నమస్కరిస్తున్నప్పుడు గమనించి ఉంటారు ఏమని, నేను మనిషిని కదా, అబ్రహాం అనే నేనెవరిని? మనిషిని. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను ఎక్కడికి? నా దేవత దగ్గరికి. నడవడానికి నాకు కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నమస్కరిస్తున్నాను, నా చేతులు పనిచేస్తున్నాయి. చూస్తున్నాను, నా కళ్ళు పనిచేస్తున్నాయి. మరి నాకు దేవుడిని పరిచయం చేసిన ఈ దేవతకేంటి కళ్ళు కనపడట్లేదు, నడిచి రావట్లేదు? మా నాన్నేంటి అక్కడే ఉన్న బొమ్మను చూపించేవో మనకంటే గొప్పదని చెప్తున్నాడు, కనీసం నాలా కూడా లేదేంటి అనే ఆలోచన వచ్చి ఉంటుంది. అందుకు వెతుకుంటారు. మా నాన్న చెప్పాడండి ఇంకింతే, ఇంక మీరు ఎన్ని చెప్పారని చాలామందిని గమనిస్తూ ఉంటాం. లేదండి మా తాత ముత్తాత నుండి చేస్తున్నారండి, ఇప్పుడు కొత్తగా మేమేం చేయక్కర్లేదు. నేర్చుకోరా, నువ్వు ఆలోచించు. మీ తాత ముత్తాతలు చెప్పింది నిజమైతే కంటిన్యూ చేయి. ఒకవేళ అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే నువ్వు ఆలోచించరాదు. ఆ పని కదా అబ్రహాం గారు చేసింది. మా తాత తెరహు, వాళ్ళ తాత లెమెకు, వాళ్ళ తాత నాహోరు, వీళ్ళందరూ విగ్రహారాధన చేశారు. ఇప్పుడు నేను వెతికేది ఏంటో అనుకోలేదు అబ్రహాం గారు. అలా అనుకుంటే విశ్వాసులకు తండ్రి అయ్యేవారు కాదు. ఓకే, నీ పితరులు చెప్పింది విను, కానీ అది వాక్యానికి సరిగా ఉందా విరుద్ధంగా ఉందా ఆలోచించు. అది వివేకం, అది వివేకం. ఇప్పుడు ఈయన ఆలోచించారు కాబట్టి ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. మా నాన్న చెప్పింది కాదు, ఎవరో ఉండాలి, నన్ను చూసేవాడై ఉండాలైనా, నాతో మాట్లాడేవాడై ఉండాలైనా, నన్ను గుర్తించగలిగిన వాడు నాకంటే గొప్పగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నాకు దేవుడు అంటే ఎలా ఉండాలి? నాకంటే ఉన్నతంగా ఉండాలి. అంతేగాని కనీసం నాలా కూడా లేకపోతే ఎలా అనుకుని ఉంటారు. అదే టైంలో వెతకడం ప్రారంభించుంటారు. అదే టైంలో దేవుడు వెతుకుతున్నాడు. వివేకం కలిగి నన్ను వెతికివాడెవరా అని ఇద్దరు చూపులు కలిసి ఉంటాయి. అలా దేవుణ్ణి తెలుసుకుని బయటకు వచ్చారు అబ్రహాం గారు. ఓకే, అబ్రహాం గారి కంటే ఇష్టం ఉంది దేవుడు ఎవరో తెలుసుకోవాలని తెలుసుకున్నారు. శారా గారు చేయాలని రూల్ లేదుగా, ఉందా? ఉందా? లేదు. చెప్పొచ్చు ఏమండి మీరు నమ్మితే నమ్మండి, నేను మాత్రం అత్తయ్య గారు మామయ్య గారు ఆరాధించే వాళ్ళనే ఆరాధిస్తాను అనొచ్చుగా. ఇవాళ అలాంటి వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడు అబ్రహాం గారికి సెలవిచ్చిన మాట, నేను చూపించే దేశానికి వెళ్ళినాను. ఎక్కడికి ప్రభువా అడగలేదు. ఆయన మోటాములు సర్దుకున్నాడు, బయలుదేరాడు. భార్యను కూడా అడుగుంటాడు, సారా వస్తావా? ఎక్కడికి? మనలా ప్రశ్నే లేదు ఆవిడ. మనమైతే ఇట్రా అనగానే ఎందుకు అంటాం. మనమే కాదు, మన పిల్లలు కూడా నాన్న ఇట్రారా అనగానే టక్కలు లేసి వచ్చే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో రారు, కానీ అక్కడ ఉండి అడుగుతారు ఏమని, ఎందుకు? ముందు మాట వస్తుంది, పని రాదు మన పిల్లలకి. మనం కూడా అఫ్కోర్స్ భర్తలు పిలిస్తే. కానీ ఆ రోజు శారా గారు ఎందుకు అని అడగలేదు. ఎక్కడికి వెళ్ళి కూడా ఒకవేళ అడుగుంటే, ఇదిగో అబ్రహాం గారు నేను ఒక మాట చెప్తాను, యజమాని. సార్ గారు ఆవిడ పిలిపేమని పిలుస్తున్నారని చదువుకున్నామన్నా, యజమానుడా ఇంగ్లీష్లో సార్. ఇదిగో యజమాని ఒక మాట, నేను నీతో వస్తాను, నీ భార్యని కాబట్టి, కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అడిగారా? ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నామని ఆవిడ అడుగుంటే అబ్రహాం గారి దగ్గర సమాధానం ఏది? తెలుసు ఆయనకి ఎక్కడికి వెళ్తున్నారు. తెలియదమ్మా వెళ్ళమన్నారంటే ఆవిడేమనుకోవాలి అసలు? అప్పుడు పిచ్చోడువా మంచోడువా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నువ్వు బయలుదేరితే బయలుదేరి, మళ్ళీ వెనకాల నేను రావాలా? నాకు వల్ల కాదయ్యా, ఎక్కడికో చెప్పు, నచ్చితే వస్తా అనొచ్చు. కానీ అలా అనుంటే అబ్రహాము గారి వెనుక శారా గారు ఉండేవారు కాదు. ఆ జర్నీలో ఉన్నారు అంటే ఎదురు ప్రశ్న తెలియలేదు. ఆ దేవుడు ఎవరో ఆమెకి తెలియకపోయినా, ఆ దేవుని గొప్పతనం పూర్తి స్థాయి ఆమెకి ఇంకా అర్థం కాకపోయినా, నా భర్తే సర్వస్వం అనుకుని భర్త నమ్మిన దేవుణ్ణి తన దేవునిగా భావించి బయటకు వచ్చారు. ఆమె గొప్ప స్త్రీ కాదంటారా? చాలా ఆస్తి ఉందండి అబ్రహాము గారికి తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అప్పటికే ఆస్తిపరుడు ఆయన. అంత ఆస్తిని వదులుకొని ఏదో కొద్ది ఆస్తిని పట్టుకొని బయలుదేరాడు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు. సహజంగా స్త్రీలు ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటే బాగుంటారు, ఇంట్లో కొంచెం తక్కువైతే చెవిలో జోటిగే.
కదా. ఇదిగో మీ తమ్ముడు చూడు ఎంత సంపాదించాడు, మీ అన్నయ్య చూడు ఎంత కట్టుకున్నాడు, ఎన్ని అంతస్తులు కట్టాడు, నువ్వేంటి కనీసం తినడానికి కూడా, ఇలా మాట్లాడతారు కదా. అంత ఆస్తిని వదులుకొని అబ్రహాము గారు బయటకు వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం వెళ్ళే చోట మనకి ఏముంటుంది, మనం ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారా? ఆమె చెప్పాలి, ప్రశ్నించారా? అలాంటి ప్రశ్నలే వస్తే అబ్రహాము గారికి శారాకి మధ్య విభేదాలు వచ్చాయి. కానీ భర్త బయలుదేరగానే వెనక్కే బయలుదేరారు శారా గారు. ఇది ఆమెలో ఉన్న గొప్పతనం ప్రియులారా. అందుకే భర్తకు లోబడి ఉండాలి అనగానే పేతురు గారు జ్ఞాపకం చేస్తున్న స్త్రీ ఎవరు అంటే శారా గారే. రిబ్కా గారు లేరా? రాహేల్ గారు లేరా? లేయ గారు లేరా? ఆసనత గారు లేరా? సిప్పోరా గారు లేరా? ఎస్తేర్ గారు లేరా? రూతు గారు లేరా? వీళ్ళంతా పాత నిబంధనలో భక్తి కలిగిన స్త్రీలు కాదా? మరి వీళ్ళ పేర్లు ఎవరి పేరు ప్రస్తావించకుండా శారా గారి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు పేతురు గారు? ఎదురు మాట్లాడలేదండి. ఎందుకు, ఎక్కడికి, ఎప్పుడు, ఎలా, ఇలా అయితే వస్తా, ఇలా ఉంటే చేస్తా, ఇలా అయితే నేను నీతో జీవితం అనలేదు శారా గారు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వేది తింటే నేను అది తింటా, ఏమీ లేకపోతే నీతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటా అనుకుని బయలుదేరొచ్చిన స్త్రీ ఆమె. అందుకే సాధువైనట్టు మృదువైనట్టు గుణము అనే అక్షయ అలంకారానికి కేరఫ్ అడ్రస్ ఎవరు అంటే శారా గారు. నెనరు కలిగిన స్త్రీ ఎవరు? గట్టిగా శారా గారు. నెంబర్ 1, ఆమె జీవితంలో భర్త అడుగు జాడల్లో నడిచిన స్త్రీ. ఇక ఆమె జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయం, వారు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఐగుప్తుకు వెళ్లాల్సి వచ్చింది. ఐగుప్తు చక్రవర్తులను ఫరోలు అంటారు. శారా గారి వయసు అప్పటికి 65 సంవత్సరాలు. ఎంతండి? 65. అబ్రహాము గారికి 75. ఐగుప్తు దేశం వెళ్ళే నాటికి 65 సంవత్సరాల వయసులో శారా గారు బహు అందంగా కనపడుతున్నారు. ఇక 30-40 ఏళ్ళకి ఎలా ఉన్నారో మరి. వెంటనే అబ్రహాము గారు ఐడెంటిఫై చేసి శారా గారికి ఒక మాట చెప్పారు. ఇదిగో మనం ఐగుప్తుకు వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు నీ అందాన్ని చూస్తారు, ఫరోకు చెప్తారు, నిన్ను పిలిపిస్తారు, దయచేసి నన్ను భర్తని, ఎందుకు భర్త అంటే నన్ను చంపేసి నేను తీసుకెళ్తారు, అదే నన్ను అన్నావు అనుకో చెల్లెలు కాబట్టి తీసుకెళ్లే అవకాశం ఉంది, కానీ నన్ను బ్రతకనిచ్చి నేను తీసుకెళ్తారు కాబట్టి నన్ను అన్న అని చెప్పు, మరొక వరుసలో కూడా నేను నీకు అన్నే కదా అని చెప్పారు. ఏమండి, శీలాన్ని కాపాడుకోవాలనుకునే స్త్రీ ఎవరైనా సరే భర్తని అన్న అని చెప్పుద్దా? అసలు అలా వెళ్ళాల్సి వస్తే వెళ్తుందా? మీరు చెప్పాలి. ఆమె జీవితంలో 2 దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. ఒకటి అబీమెలెకు గారి దగ్గరకు, 2 ఫరో దగ్గరకు. ఈ 2 దగ్గరకు కూడా వెళ్ళేటప్పుడు అబ్రహాము గారే పంపిస్తున్నారు, వెళ్ళమ్మా అని. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ప్లేస్లో మీరుంటే వెళ్తారా? మీ భర్తే మిమ్మల్ని పంపిస్తుంటే అసలు సహిస్తారా? అలా కుటుంబాన్ని వదిలి వచ్చిన స్థానంలో మనం ఉండి మన భర్తే పరాయి పురుషుల దగ్గరికి పంపిస్తుంటే ముందు నిలబెట్టి అడిగే మాట ఏంటో తెలుసా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు భర్తవేనా? అత్త మామల్ని, తల్లిదండ్రుల్ని, నా బంధువులని, నా స్నేహితుల్ని, నా తోడబుట్టిన వారిని వదులుకొని నీవే సర్వస్వంతులు నీ దగ్గరకు వస్తే ఉన్నదే తింటా, కానీ నువ్వు పరాయి మగాడి దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి అనమా? చెప్పండి. అంటే చెడ్డ లక్షణాలు ఉన్న వాళ్ళే తండ్రు, అది వేరే విషయం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎవరొకరి దగ్గరికి వెళ్ళిపోయే ఆలోచన ఉన్న వాళ్ళైతే అది హ్యాపీ, అమ్మాయ నాకు ఇంకోటి దొరికాడు అనుకుంటారు, వాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది. కుటుంబ గౌరవాన్ని, శీలాన్ని కాపాడుకునే స్త్రీ ఏం చేస్తుంది? ఏంటండి మీరు చెప్తుంది? ఉంటే బ్రతుకుందాం కలిసి ఇద్దరం, లేకపోతే ఇద్దరమే చనిపోదాం అంతే తప్ప నన్ను మరొక మగాడి దగ్గరకు పంపించ చెప్పరండి అంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అంటే అబ్రహాము గారి కంటే వాళ్ళు అందంగా ఉన్నారనా? ఎల్లకాలం అబ్రహాము గారితో ఎక్కడ ఉంటామో మధ్య మధ్యలో వేరే వాళ్ళని చూద్దామనా? మీరు చూడాలి, మనం పేతురు గారి పత్రికలో చదువుకున్నాం, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అంటే ఆ సమయంలో శారా గారు చేసిన మంచి పని ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించింది. దేవా, అన్నీ వదులుకొని వచ్చాను, నా భర్త కూడా మనిషే కదా, తాను మనిషిలానే ఆలోచిస్తున్నాడు,
నిన్ను ఎరిగిన వాడైనా నన్ను పరాయి వ్యక్తి దగ్గరకు పంపించేటప్పుడు ఎలా తప్పిస్తావు అని అడగాలి దేవుని దగ్గర. కానీ అలా చేయకుండా నువ్వు వెళ్ళమ్మా అని పంపిస్తున్నారు. కానీ ఇలాంటి సమస్య నుంచి నన్ను విడిపించవలసింది ఎవరు? నువ్వే. నువ్వు నన్ను తప్పకుండా విడిపించ సమర్థుడవు, ఇది నాకు తెలుసు. భారమంతా దేవుని పైన వేసి ఆమె అడుగు వేసింది. అందుకే ఎవరు ఆమెను ఇలా టచ్ చేయకుండా బయటకు వచ్చింది. కారణం ఒకటే, దేవుణ్ణి ఆశ్రయం. పరిశుద్ధ స్త్రీలు చేసే మంచి పని ఏంటి అంటే, అది మంచైనా చెడైనా మొదటగా భారాన్ని దేవుని మీద వేస్తారు. అందుకే వారు నెనరుగలిగిన వారికి కీర్తి పొందుతారు. ఆ సమయంలో మనం ఉన్నాం అనుకోండి, అసలు మన దేవుని మీద వేయాలి, ప్రార్థన చేయాలనుకునే గుర్తుకు రాదు. మనకి అంత అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది కాదు. మనకి ఇంట్లో సమస్య వస్తే ముందు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మీరు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తామా? నిజం చెప్పండి. ఫస్ట్ సమస్య అనగానే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తామా? పక్కింటికి పరిగెడతాం, పిండి గారు ఇలాంటి సమస్య వచ్చిందండి ఏం చేయాలి అని. లేదా పుట్టింటికి ఫోన్ చేస్తాం, లేదా తమ్ముళ్ళు అన్నలు ఉంటే వాళ్ళకు ఫోన్ చేస్తాం, మరుదులు బావులు ఉంటే వాళ్ళకు ఫోన్ చేస్తాం. అన్నీ అయిపోయి ఎక్కడ కుదరదన్నప్పుడు గుర్తొస్తారు పాస్టర్ గారు. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి, ఏదో ఒకటి దేవుడు చేస్తాడు అని. అది కూడా పూర్తి మన విశ్వాసం ఉంచాం. చేస్తాడంటావా దేవుడు? అవుతుందంటావా? చూస్తారంటావా? మళ్ళీ 1,00,000 డౌట్లు మనకి. కానీ శారా గారి జీవితం అది కాదు. ఎక్కడికైనా పంపు, దేవుడు నాకు ఏ హాని చేయనివ్వరు, అది నమ్మిందాన్ని. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గారికి ఎక్కువ విశ్వాసం ఉందా, శారా గారికి ఎక్కువ విశ్వాసం ఉందా? అందుకే శారా గారి పేరు కూడా అక్కడ నమోదు చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. అందుకే అక్కడ వాళ్ళ అబీమెలెకు ఇంటిలో గర్భాలను మూశారు, ఫరో ఇంటిలో ఇబ్బందిని కలిగించి వెంటనే అబ్రహాం గారి దగ్గరికి పంపేలా చేశారే తప్ప ఈగ కూడా వాలలేదు శారా గారి మీద. కారణం ఒక్కటే, ఆమె ఎవరిని ఆశ్రయించారు? ఎవరిని ఆశ్రయించారు? చెప్పాలి, ఎవరిని ఆశ్రయించారు? భలే మంచివారండి, అబీమెలెకు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది, నన్ను ఇంకొంచెం మేకప్ చేయండి అన్నారా? అప్పటికి బహు అందగత్తండి ఆవిడ, ఏం అలంకరించుకోకరా, అలా ఒక సింగిల్ చీర కట్టుకుని, అంటే ఆ రోజులో నా డ్రెస్ వేసుకుని ఉన్న చాలు బహు అందగత్తట. ఎక్కడగా అందం అంటే నాకు అనిపిస్తుంది ఇది గుణము అనే అక్షయాలంకారాన్ని ధరించుకుంది కాబట్టి ఏ వయసులోనైనా అందంగానే ఉందాం. జుట్టు నల్లగా ఉన్న అందంగానే ఉంది, తెల్లగా నేసినా అందంగానే ఉంది, శరీరం మంచిగా ఉన్న అందంగానే ఉంది, ముడతలు పడినా ఎందుకు? లోపల అందం ఉంది ఆమెకి, ఆంతరంగిక సౌందర్యం బాగుంది కాబట్టి పైకి కూడా అందంగా కనబడుతుంది. ఇప్పుడు మనమైతే ముడతలు ఆపుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి, కనిపించాలి. కొంతమందికి తప్పదు నలుగురిలోకి వెళ్ళేటప్పుడు, అందుకోసం చాలా ప్రయత్నాలు మనం చేస్తాం. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎస్తర్ గారిని తీసుకోండి, ఆమెకు హేగే గారు చేసిన అలంకరణ తప్ప ఇంచు కోరుకోలేదు, కానీ రాజు మనసుని దోచుకుంది. ఇవి కాకుండా మిగిలిన అందరూ ఎక్స్ట్రా కోరుకున్నారు, ఎక్స్ట్రా అలంకరించుకొని వెళ్ళారు. కానీ ఎవరి మీద రాజుగారికి మనసు పడలేదు. మరి ఎందుకు ఎస్తేర్ గారి మీద పడింది? గుణము అనే అలంకారం. మీరే మామూలుగానే చూడండి, మనోవిచారంతో ఉన్నప్పుడు ముఖం ఇలాగా ఉంటుంది, ఉన్న అందం కూడా పోద్ది, కళ పోద్ది. అదే ఉల్లాసంగా ఉంటే ఎదుటి వాడికి చక్కగా కనిపిస్తాం మనం. కొంతమంది తెల్లగా ఉన్న సోపుగా ఉంటారు, మనకు నచ్చరు. కొంతమంది నల్లగా ఉన్న కళగా ఉంటారు. ఎంత బాగుందో కదా నలుపైన అంటాం, ఎంత బాగుందో కదా నలుపైన అంటాం. ఎందుకంటున్నావు? ఆ కళ వేరు. ఎక్కువ శాతం అది ఎక్కడ వస్తుందంటే లోపల ఉన్న దాన్ని బట్టి వస్తుంది. శారా గారి జీవితాన్ని కూడా మనం చూస్తే చాలా అందగత్తే, బయట వారు కోరుకుంటున్నారు, ఆమె ఒక్కటే కోరుకుంది, దేవుణ్ణి ఆశ్రయించింది. దేవా, ఇదిగో నేను బయటకు వచ్చాను, ఇప్పుడు నా భర్తకు ఎదిరించలేను, అలాని నీ చిత్తాన్ని నేను కాదనలేను, నేను వెళ్తున్నాను, ఇదిగో నీకు అప్పగించి వెళ్తున్నాను, నన్ను ఏం చేయాలనుకుంటావో చెయ్యి. ఏం చేశారు దేవుడు? మరి ఏం చేశారు దేవుడు? ఇంత ఇబ్బంది కూడా కలగకుండా, పొరుగు రాజులు టచ్ చేయకుండా బయటకు రాగలిగింది. కారణం ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న విశ్వాసం. అందుకే ఆమె నెనరు పొందింది. ఆమె ఏం చేశారండి? నెనరు పొందింది. రెండో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాలి, ఒకవేళ వెళ్ళవలసి వస్తే, ప్రాణభీతి ఉంటే, వెళుతున్న భర్తను లక్ష అనొచ్చు, అబ్రహాం గారిని అనొచ్చా? ఇందుక నన్ను తీసుకొచ్చావు, నన్ను పరాయి మగాడి చేతిలో నుండి కాపాడలేని నువ్వు ఇంకెందుకు, నువ్వు నమ్మిన దేవుడు ఇంకెందుకు అనమా? మనమే తనమా? ఖచ్చితంగా అంటామండి. కానీ భర్తను ఒక్క మాట కూడా అనలేదు సరికదా,
ఆ సమయంలో కూడా సారా గారు భర్తని యజమానుడానే పిలిచిందట. ఇదైతే మన వల్ల కాదు, అవుతుందండి. మనకు నచ్చని పని మన భర్తలు మన చేత చేయిస్తూ ఉంటే కూడా సేమ్ ఒకేలా మొదట ఉన్న ప్రేమనే మనం కనపరుస్తాము భర్తల పట్ల. మీరు నిజం చెప్పండి. చక్కగా రోజు టైంకి ఇంటికి వచ్చి భర్త రోజు మనకి ఇంటికి వచ్చేటప్పుడు తినడానికి పెట్టుకోవడానికి పూలు, నెలకొక చీర, నెలకొక సినిమా, సంవత్సరానికి ఒకసారి బయటకి ట్రిప్ చేస్తుంటే హ్యాపీ. కానీ ఇవేమీ లేని ఇంటిలో ఒకవేళ ఏమి తేకపోగా మనమేదో నాన్న తంటలు పడి ఇంటిలో అన్నీ సమకూరిస్తే కూడా వచ్చి నేను ఎవరు తమ్మన్నారు అని మనల్ని కొట్టాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రేమ చూపిస్తామా? నిజం చెప్పండి అన్న, చూపిస్తామా? బయటకు తిట్టలేకపోయినా మనసులో నువ్వు తేలేవు, తెచ్చి ఏం చేస్తుంటే మళ్ళీ తిరిగి నన్ను కొడుతున్నావు, నువ్వే భర్తని తిట్టుకుంటాం. సహజంగా జరిగేది. ఈమెకి ఇష్టం లేని పని జరుగుతూ ఉన్న పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళవలసి వచ్చిన సమయంలో కూడా శారా గారు తన భర్తని ఏమని పిలుస్తున్నారు? ఆ పిలుపులో మార్పు రాలేదు. ఆమె మనసులో భర్త స్థానం తప్పలేదు. అందుకే చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచింది. ఒకటి, దేవుణ్ణి తాను ఎరుగకపోయినా భర్త దేవుడే తన దేవుడు అనుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఆమె పరాయి మగాడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చిన భర్త నమ్మిన దేవుణ్ణే ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీ. బాగుందండి, రెండు బాగానే ఉంది. కానీ క్రిటికల్గా ఉన్న మూడో సమస్య అదేంటి? ఇంత నమ్మి బయటకు వచ్చాం కదా, ఎంతకాలం ఎదురు చూస్తున్నా పిల్లల్ని ఇవ్వట్లేదు. మరి ఈ పరిస్థితి ఏంటి? ఇదే కదా మనకు అసలు సమస్య, ఇదే కదా. అక్కడే కదా వచ్చింది. అసలు ఆవిడ తప్పు చేసింది అని మీరు ఫిక్స్ అయి చెప్పిన దానికి కారణం ఏంటి? ఇదే కదా. ఏది? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? కుమారుని ఇస్తాను అని. ఎదురు చూడాలా వద్దా? ఇంత విశ్వాసం కలిగిన స్త్రీ కదా. మరి పరాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాల్సినప్పుడే దేవుని ఆశ్రయించిన స్త్రీ కదా. మరి దేవుడే పిల్లల్ని ఇస్తానన్నప్పుడు ఎదురు చూడాలా వద్దా? మీరు మాట్లాడితేనే నేను మాట్లాడుతున్నారా? గట్టిగా చెప్పండి. చూడాలి. మరి చూసారా? చూసారా? చెప్పాలి. చూసారా? చూద్దాము మాట. ఆదికాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడిని పోచున్నానే. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్తగులు కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎదుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. చాలండి. దేవుడు అబ్రహాము గారిని దర్శించి నీకు బహుమానం ఇస్తానయ్యా అన్నాడు. ఏమన్నారు? ఏమిస్తానన్నారు అనగానే అబ్రహాం గారు, ఎన్ని బహుమానాలు ఉంటే ఏం బాధ, నా తర్వాత ఎవరొకరు అనుభవించాలిగా. అనుభవించాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? వాళ్ళు కొట్టేది అనుభవించాలన్నా పిల్లలు ఉండాలి, తిట్లు అనుభవించాలన్నా. ఇవాళ పిల్లలందరూ బాగానే చూస్తున్నారేంటి? కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఓల్డేజ్ హోమ్లో పెట్టేవారు లేరా? అయినా మనకి ఎవరు కావాలి? అవునా కాదు? ఇప్పుడు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలు ఉన్న తల్లి వెళ్ళి, ఎందుకమ్మా తల్లి నేను నలుగురిని కన్నాను, ఒక్కడు కూడా నన్ను చూడట్లేదని చెప్పండి, ఏమంటారు? అయితే నాకు వద్దంటదా? అయితే లేండి, ఎవరు ఒకటి కొడితే కొట్టాడు, తిట్టే తిట్టాడు, ఒక నలుసు ఉంటే చాలు నాకు. ఎందుకంటే లోకము నుండి వచ్చే నింద అలాంటిది. మనం బాధపడుతున్నామని వెళ్ళి చెప్తే నీకేమ్మా నలుగురు ఉన్నారు బాధపడుతున్నా చెప్తాలే, అసలు లేకపోతే ఉండే బాధ ఏంటో నీకు తెలియదు అంట నా తల్లి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కావాలి. అబ్రహాం గారు కూడా అంటున్నారు ఏమని అంటే, నాకు బహుమానాలు ఇస్తానంటున్నావు మంచిదే, కానీ నువ్వు ఇచ్చే బహుమానాలు అనుభవించాలంటే నా వెనక ఎవరు ఒకరు ఉండాలి కదా. మరి నాకు ఎవరు లేరు? సంతానము లేదు కదా. నాకు సంతానం లేదు కాబట్టి నువ్వు ఇచ్చేదంతా ఎవరు అనుభవించాలి? నా పనుడు, నా పనివారంలో ఒకరు. దమస్కు ఎలియాజరుకై చెప్పేస్తే కదా అన్నప్పుడు దేవుడు చెప్తారు ఏమని? లేదు, నీ గర్భవాసం నుండి ఒకరు వస్తారు అని చెప్పారు. ఏం చెప్పారు? చెప్పాలి మీరంతా. నీ గర్భవాసం నుండి ఒకరు వస్తారు అని చెప్పారు. బాగుంది. ఈ మాట చెప్పేశారు, దానికి దేవుడు వాగ్దానం చేసేశారు. కొంతకాలం జరిగిపోయింది. ఇప్పుడు సారా గారు ఎదురు చూడాలి. చూడాలొద్దా? నా వైపు చూసి చెప్పాలి.
మీరు బాగా వినవలసిన పాయింట్ ఇది. మిగిలినవన్నీ మీకు తెలుసు కానీ ఇది మీరు బాగా వినాలి. ఇప్పుడు చూద్దాం 16వ అధ్యాయం ఆదికాండం 16వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. అబ్రహాము అవలేదమ్మా ఆయన ఇంకప్పటికి. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాము భార్యైన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉండునట్లు అతనికిచ్చెను. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత హాగరు గారు అబ్రహాము గారికి భార్య అవుతుంది? 10 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాలు సారా గారు చూడలేదా? నా మాట అర్థమైంది అందరికీ? దేవుడు అబ్రహాము గారికి మాటిచ్చి పిల్లల్ని ఇస్తానని మాటిచ్చిన తర్వాత హాగరు గారు అబ్రహాము గారి జీవితంలోకి రావడానికి మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఈ 10 సంవత్సరాలు సారా గారు ఎదురు చూసారా లేదా? సో 10 ఏళ్ళు ఎదురు చూస్తామా వాగ్దానం ఇచ్చిన తర్వాత? 10 ఏళ్ళు ఎదురు చూస్తామా? చెప్పాలి మీరు. అమ్మ ఒడిపోయింది, అమ్మకు వందనం వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. 2 నెలలు గడిచేటప్పుడు ఫైట్ చేస్తున్నాం మనం. తల్లికి వందనం ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు. ఎంతకాలం అయింది వాళ్ళకి? 2 నెలలే, అంతే కదా? అంటే విషయం చెప్తున్నా. అంటే వాడు వాగ్దానం చేసి 2 నెలలైన గడపక మునిపే మనం ఫైట్ చేస్తున్నాం కదా. మరి దేవుడు వాగ్దానం చేసిన 10 సంవత్సరాల తర్వాత హాగరు గారిని ఇస్తున్నారంటే అప్పటి వరకు చేసింది వెయిట్ కాదా? అందులో ఓర్పు లేదా? చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా ఉందండి. సారా గారిని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నది ఇక్కడే. అబ్రహాము గారికి 75 సంవత్సరాల వయసు, సారా గారికి 65 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరికి 10 సంవత్సరాల గ్యాప్ మనకు తెలుసు. ఎందుకంటే ఇస్సాకు గారిని ఇచ్చే ముందు 100 ఏళ్ళ నేను కంటానా, 90 ఏళ్ళ సారా ప్రసవించునా అంటారు. అంటే ఆయనకు 100, సారా గారికి 90. ఇప్పుడు అబ్రహాం గారికి 75 అంటే సారా గారికి ఎంత ఉండాలి? 65. దేవుడు వాగ్దానం చేసింది 75 సంవత్సరాల వయసులో. ఇష్మాయిల్ గారు పుట్టేటప్పటికి అబ్రహాం గారి వయసు 86, అంటే 11 సంవత్సరాలు. సంవత్సరం ముందు తీసుకుందాం, పెళ్లి ముందు అవ్వాలిగా హాగరు గారిని ఇవ్వడం, అంటే 10 సంవత్సరాల గ్యాప్. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే సారా గారి అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు సారా స్త్రీ ధర్మం జరుగుతుంది. విన్నారమ్మా? కుర్చీలో ఉన్నవాడు విన్నారా? సారా గారి స్త్రీ ధర్మం జరుగుతుంది కాబట్టి 10 సంవత్సరాలు ఎదురు చూసిందామె. ఏదో ఒక రోజు దేవుడు నాకు తప్పకుండా గర్భఫలాన్ని ఇస్తానని. 10 ఏళ్ళు గడిచిందంటే ఆమెకు 75 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇప్పుడు సహజంగా చెప్పండి, స్త్రీ ధర్మం నిలిచిపోతే పిల్లలు పుడతారా? అది మెరాకిల్, అది పక్కన పెడదాం. అసలు పుడతారా? అందుకు సారా గారు ఏం చేశారంటే, దేవుడు వాగ్దానం చేశారు నీకు పిల్లల్ని ఇస్తానని, నా నుండి పుడతారేమో నేను ఎదురు చూశాను, కానీ ఇప్పుడు నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది అంటే నా ద్వారా నీకు పిల్లల్ని ఇవ్వడేమో. ఏ స్త్రీ అని ఇలాగే ఆలోచిస్తుంది. కానీ స్త్రీ ధర్మం ఉంటే ఇదిగో నేను ఇంకా స్త్రీ ధర్మం నాకు నిలిచి ఉండగా నాకు ఇవ్వచ్చు కదా, ఎవరినో ఇవ్వడం ఎందుకని ఆలోచిస్తాం. స్త్రీ ధర్మం నిలిచిపోయింది అంటే లోక సహజంగా జరిగేది ఏంటి? ఇక పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు అనుకున్న తర్వాత హాగరు గారిని ఇచ్చింది ఆమె. ఇప్పుడు చెప్పండి, తప్ప అది? అప్పుడు కూడా ఎందుకు ఇచ్చిందో తెలుసా? అసలు ఏ స్త్రీ చేయదండి ఆ పని. చేస్తారు. కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చి మంచంలో పడున్నా సరే భర్త వచ్చి అమ్మా నువ్వేం చేసి పెట్టలేకపోతున్నావు కానీ నేను ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటానంటే ఏం చేస్తుంది? అప్పుడు వచ్చేది ఇవిడి కాళ్ళు చేతులు. ఎందుకంటే నచ్చదు మనకు ఆ పని. మనం కొంతమంది స్త్రీలైతే మరీ దౌర్భాగ్యం, చనిపోతే కూడా ఏమండి మీరు 2వ పెళ్లి చేసుకోవద్దని చెప్పి మరి చచ్చిపోతారు. అది స్త్రీకున్న బలహీనత కదా, కాదంటారా? అలాంటి సారా గారు తన భర్తకు మరో స్త్రీని తాను స్వయంగా తెచ్చిచ్చిందంటే గొప్పగా చూడాలా, చీప్గా చూడాలా? అంటే మనం ఆలోచించడంలో ఎక్కడో పొరపాటు జరిగిందంతే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఎందుకు ఆలోచించాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఆమెను తెచ్చిచ్చారండి, హాగరు గారిని తెచ్చిచ్చారు.
తెచ్చిచ్చిన తర్వాత ఇద్దరి మధ్య భేదాలు వచ్చాయి. ఆ తర్వాత దేవుడు మరలా శారా గారికి కుమారుడు ఇచ్చారు. అన్నప్రాసన జరుగుతున్నప్పుడు ఇష్మాయిల్ గారు కోపగించుకున్నారు. శారా గారిని పంపించాల్సి వచ్చినప్పుడు, హాగర్ గారిని పంపించాల్సి వచ్చినప్పుడు శారా గారు పిలిచి చెప్పారు అబ్రహాముకి, ఈ దాసీని దీని కొడుకుని వెళ్ళగొట్టేయి అని చెప్పారు. వెళ్ళగొట్టేమనగానే అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. చేశారా? చేస్తే దేవుడు ఏం చెప్పారు? శారా చెప్పిన మాట వినమన్నారు. ఏమండి, ఆ మాట ఎందుకన్నారు? శారా చేసిన తప్పైతే శారా మాట వినమని చెప్పొచ్చా? మాట్లాడాలి మీరందరూ. శారా గారు చేసింది తప్పైతే నీ భార్య చెప్పిన మాట విను అని చెప్తారా? దేవుడు చెప్పారు అంటే శారా గారు చేసింది తప్పు కాదనమాట. ఎందుకు కాదో చెప్తా నేను. అసలు ఏ స్త్రీ తన భర్తకు మరొక భార్యని ఇవ్వడం అంటే సహించదు. కానీ శారా గారు తన మనస్సును చంపుకుని దేవుని వాగ్దానం నెరవేరడం కొరకు హాగర్ గారిని ఇచ్చారు. దేవుడు వాగ్దానం ఎవరికి చేశారు? అబ్రహాము గారికి చేశారు. ఆమె కూడా సంతోషంగా మాకు పిల్లలు పుడతారు 10 ఏళ్ళు చూశారు. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు చూశారు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అప్పటికి చరిత్రలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఈమె ఎక్కువ బ్రాడ్గా ఆలోచించలేకపోయింది. స్త్రీ ధర్మం నిలిచిపోయిందంటే ఇక నా వలన పిల్లలు పుట్టరు. కానీ దేవుని వాగ్దానం నిరర్ధకము కాకూడదు అంటే నేనే నా భర్తకు భార్యనివ్వాలి. గొప్పగా ఆలోచించి హాగర్ని ఇచ్చారండి శారా గారు. మోసపడి కాదు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలంటే ఇప్పుడు నా భర్తకు భార్య కావాలి. ఏ భార్య కావాలి? స్త్రీ ధర్మం జరుగుతున్న భార్య కావాలి. కాబట్టి తన దాసీలలో గుణవతి అయినటువంటి, అందగత్త అయినటువంటి, అణుకువ కలిగినట్టు స్త్రీని తెచ్చారు. తీర భార్య అయిన తర్వాత ఈమె గర్వం వచ్చింది. కానీ హాగర్ గారికి ముందు చాలా అణుకువగానే ఉన్నారు. లేదా తన దగ్గర చాలా మంది దాసీలు ఉన్నారు. హాగర్ గారిని ఇవ్వాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అణుకువకు అణుకువ, అన్ని రకాలుగా బాగున్నారు కాబట్టి హాగర్ గారిని ఇచ్చారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే శారా గారు హాగర్ గారిని ఇవ్వడం 100% తప్పు కాదు. కాబట్టే దేవుడు చెప్పిన మాట, నీ భార్య చెప్పింది విను. కొడుకు పుట్టిన తర్వాత చెప్పాడు దేవుడు ఏమని? నీకు శారా వల్ల పిల్లల్ని ఇస్తానని. ముందేమో నీకు పిల్లల్ని ఇస్తానని మాత్రమే చెప్పారు. పిల్లలు కాబట్టి ఎవరో పిల్లలు ఎవరి వలన అనుకున్నారు. కానీ ఇష్మాయిల్ గారు పుట్టిన తర్వాత చెప్పాడు దేవుడు ఏమని? నీ భార్య అయిన శారా వలన నీకు పిల్లల్ని ఇస్తాను అని. ఇప్పుడు కూడా మీరు విశ్వసించవలసిన విషయం ఏంటో తెలుసా? స్త్రీ ధర్మం నిలిచిపోయాక నాకెలా పుడతారు? సందేహించలేదు ఆమె. ముందేమో ధర్మం నిలిచిపోయింది కూడా పుట్టరు, సహజంగా ఆలోచించింది. కానీ ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశారు ఏమని? నీ భార్య అయిన శారా వలనే నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను అని. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అడగొచ్చు ఏమని? నాకా? ఇప్పుడా? ఇదేనా? స్త్రీ ధర్మం ఆగిపోయాక నాకు పిల్లలు ఎలా పుడతారు అనే సందేహం ఆమెకు రావాలి. కానీ మనం చదివే హెబ్రీ పత్రికలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి గర్భము ధరించిందండి. అది ఆమెకున్న విశ్వాసం యొక్క పరిణితి. అర్థమవుతుందా? మొదట స్త్రీ ధర్మం నిలిచిపోయినా దేవుని వాగ్దానం నెరవేరాలని మాత్రమే ఆలోచించారు ఆమె. ఇప్పుడు దేవుడు నీకే ఇస్తాను అంటే ఓకే, ముసలిదాన్నైనా పర్వాలేదు, నేను పొందుకోగలను, ఆయన ఇవ్వగలను, ఆయన ఇస్తే నేను పొందగలను అని నమ్మి పొందింది ఆమె. కాబట్టి శారా గారు చేసింది తప్పు అనొద్దు. మిమ్మల్ని మాట్లాడుతాం. మన ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. 4 కలిసే ఉంటారా? చెప్పరే? కలిసే ఉంటారా? కొట్టుకోరా? అంటే వాళ్ళు కొట్టుకుంటారంటే తల్లులు వేరు తండ్రులు వేరేనా? చెప్పరేంటండి? ఈవేళ ఇష్మాయిలు సంతానము, ఇస్రాయేలు సంతానం, అంటే ఇస్సాక్ గారి సంతానం, ఇస్రాయేలీలు ఇష్మాయిలీలు. అక్కడ ఇజ్రాయేల్ కంట్రీలో మనం చూస్తూ ఉంటాం, అరబ్ కంట్రీలో వాళ్ళిద్దరి మధ్య వైరం జరుగుతుంది. దీనికి కారణం ఎవరు అంటే ఇదిగో శారా అంటారు. మీరు శారా గారిని ఎందుకు అనుకోవాలి? అన్నదవ్వలేనంత మాత్రం కొట్టుకోవడం. మన ఇంట్లో మన పిల్లలు కొట్టుకోవట్లేదా? మనసు బాగుండాలి అంతేగాని తల్లులు వేరేంత మాత్రం కొట్టుకోవాలని రూల్ అయితే లేదు. మీకు విషయం చెప్తా. ఇష్మాయేలు గారు ఇస్సాకు గారు పాలు విడిచిన దినమందు పరిహాసం చేశారు అంటామే కానీ ఆ తర్వాత ఇష్మాయేలు గారు చాలా ఒదిగి జీవించాడు. ఇస్సాకు గారు పుట్టిన తర్వాత లేదా పాలు విడిచిన తర్వాత అబ్రహాము గారు పంపించేస్తారు. హాగర్ గారిని పిల్లవాడిని పంపించేశారుగా, శారా గారు పంపించమన్నారని. మరి అబ్రహాము గారు చనిపోయినప్పుడు ఇష్మాయేల్ గారు తిరిగి వచ్చారు. మామూలుగా అయితే వస్తారా? తండ్రే పంపించేశాడండి. కన్న తండ్రే పంపించేశాడండి. కన్న తండ్రి పంపిస్తే ఇష్మాయిల్ గారు ఏమన్నా తెలుసా? ఏమ్మా
ఆ శారా వెళ్ళమంటే మాత్రం నువ్వు వెళ్ళి నాకు జన్మనివ్వాలా, ఆ ముసలోడికి నేను పుట్టాను, ఇవాళ చూడు నన్ను మధ్యలో వదిలేశాడు, నన్ను అరణ్యానికి పంపించేశాడు అని లోపల కసి పెరగాలి. ఆస్తి అంతా ఎవరికి ఇచ్చారు? ఇస్సాకు గారికి, ఎందుకంటే వాగ్దాన పుత్రుడు, దేవుడిచ్చిన మాట కాబట్టి. ఆస్తి అంతేమో ఈయనకి ఇచ్చాడు, మన ఇద్దరినేమో నేల తిట్టించి అరణ్యానికి పంపించాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన కబురొస్తే తిరిగి వెళ్తారా? కానీ మీకు విషయం చెప్పనా, ఆదికాండం 25:8 అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతి పెట్టిరి. ఇప్పుడు అబ్రహాము గారు చనిపోతే ఇష్మాయేల్ గారు వచ్చారా? మంచోడు చెడ్డోడు? మనం మాత్రం కొట్టేసుకుంటారని మనం ఇక్కడ కొట్టేసుకుంటాం. వాళ్ళు బాగున్నారు. మనము వాక్యాన్ని పరిశీలించి చదవకపోవడం వలన ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. ఎందుకు అబ్రహాము గారి పేరుకు వల్లనే సారా గారి పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంది అంటే, ఆమె ఒక త్యాగపూరితమైన పని చేశారు. ఏ స్త్రీ చేయని త్యాగం ఆమె చేశారు. అందుకే దేవుడు సారా చెప్పినట్టు విను అన్నారు. మీకు ఇంకో ప్రాముఖ్యమైన మాట చెప్పనండి. సారా గారు హాగరు గారిని ఇచ్చిన, హాగరు వలన పుట్టిన కుమారుడిని తన కుమారుడిగా పెంచాలనుకున్నారు ఆమె. చూస్తారన్నమాట. ఆదికాండము 16:2 రెండవ వచనంలోని 2వ లైన్, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చును. అంటే అర్థం ఏంటి? ఆమె వలన పిల్లలు పుడితే ఆ సంతానం నా సంతానంగా పెంచుతాను అని. హాగరు గారిని ఇచ్చిన సారా గారి మనసు ఎలా ఉందో తెలుసా? హాగరు వలన పుట్టిన ఆ బిడ్డను తన బిడ్డగా పెంచి పెద్దవాడిని చెయ్యాలనుకుంది. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందని ఒక యజమానురాలికి? ఈమె అలా లేదు. ఎప్పుడైతే హాగరు గారు అబ్రహాము గారికి భార్య అయ్యారో వెంటనే సారా గారి మీద నీచమైనదిగా ఎంచిందట. అందువల్ల సమస్య వచ్చింది. కానీ ఆమె బాగుంటే పరిస్థితులన్నీ బాగుండేవి. ఇష్మాయేలే వారసుడయ్యేవాడేమో, ఇష్మాయేలు గారి వలన అన్ని అభివృద్ధి చెందేవేమో, ఇష్మాయేలు గారి సారాకి కుమారుడిగా పెంచబడేవాడేమో, చాలా అద్భుతంగా ఉండేది జీవితం. కానీ ఎప్పుడైతే హాగరి గారి మనస్సు బాగాలేదో, నాకేంటి, నేను గర్భవతిని అయ్యాను, నేను వారసురాలను అయ్యాను, నేను అబ్రహాం గారికి భార్యని అయ్యాను అనే ఒక గర్వపు మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె బయటికి తరిమి వేయబడింది. నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అన్నారు అబ్రహాం గారు. ఇక్కడ మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీ దాసి నీ చేతిలో ఉంది, నువ్వు వాడుకుని అబ్రహాం గారు చెప్పారు. దేవుణ్ణి అడిగితే దేవుడేమన్నారు? సారా చెప్పినట్టు విను, అంటే హాగర్ని పంపించేయి అన్నారు. అంతేనా? దేవుడే పంపించమన్నారు. అంటే ఇక్కడ మనం సారా గారి మనస్సును ఆలోచించాలి. ఖచ్చితంగా ఆమె మనసు ఎలాంటిది అంటే గుణవంతురాలైన స్త్రీ. ఎవరండి సారా గారు? చెప్పాలి. సారా గారు ఎవరు? అంతే తప్ప ఆవేశంతో వాగ్దానం కొరకు ఎదురు చూడని స్త్రీ కాదామె. 10 సంవత్సరాలు చూశారు. 10 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇచ్చారు అంటే, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కాబట్టి. అప్పటికి చరిత్రలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు కాబట్టి. అదే ఉండి చేస్తే తప్పయ్యేదామె. ఏమా స్త్రీ ధర్మం నిలిచిపోయిన చాలా మందికి నేను పిల్లల్ని ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తామంటే సబబు. కానీ అంతకుముందు చరిత్రలో ఆ సంఘటనలు లేవు. మీరు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుని, బాప్తీసం ఇచ్చి యోహాను గారి తల్లిదండ్రులు ఉన్నారు కదా, జకరియా ఎలిజబెత్లు, తెలుసా మీకు? ఉన్నారా? వాళ్ళు కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత యోహాను గారు పుట్టారు. మనకి అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయంలో కనిపిస్తే, బహుకాలం గడిచిన వృద్ధులైది అంటే వృద్ధాప్యానికి వచ్చారు. ఆమె స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది. కాబట్టే జకరియా గారు అడుగుతారు కదా, ఇప్పుడా ప్రభువా మాకెల్లా పిల్లలు అనగానే ఆ మాట నమ్మలేదు. కాబట్టి జకరియా గారికి పిల్లోడు పుట్టే వరకు మాట లేదు. ఆయనకి ఎందుకు లేదు మాట? ఎందుకు నమ్మలా? మరి ఆ మాట నమ్మని ఇక్కడ సారా గారికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలా? అక్కడ ఎందుకు పనిష్మెంట్ వచ్చింది? రైట్. అబ్రహాము గారి జీవితం లాంటిది అదే మొదటి కేసు కాబట్టి అది తప్పుగా పరిగణించలా. కానీ జకరియా గారి టైం వచ్చినప్పటికీ చరిత్రలో అబ్రహాము గారి కాలం ఉంది, అది వారికి తెలుసు. తెలిసినా ఒక యాజకుడు అయ్యి ఉండి నమ్మలేదు కాబట్టి ఆయన నోరు మూతపడింది. కానీ వీళ్ళకి ఆ చరిత్రలో లేదు కాబట్టి వీళ్ళు చేసింది తప్పుగా దేవుడు ఎంచలేదు. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. మీకు మరో విషయం చెప్తా. మరియమ్మ గారు ఉన్నారు, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన మరియమ్మ గారు ఉన్నారు.
ఆమె కూడా అడిగింది దేవుణ్ణి, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా సాధ్యము అని. ఆ మాట అడిగినందుకు ఏంటి, నువ్వు నన్ను నమ్మట్లేదని దేవుడు కోపగించుకోవాలి. నిజమే, చరిత్రలో పురుష ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు వృద్ధాప్యం అయినా సరే పురుషుని కలిస్తేనే పుట్టాడు ఇస్సాకు గారు, అబ్రహాము శారా గారులకు. అందుకే మరియమ్మ గారి విషయంలో కూడా ఎలా జరుగుతుందో దేవుడు వివరించి చెప్పారు. ఎందుకంటే ముందు కాలంలో అలాంటి చరిత్రలేవి లేవు కాబట్టి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, శారా గారు చేసింది తప్పు అని చిన్న చూపు చూడొద్దు. ఆమె చేసింది తప్పు కాదు, గొప్ప సాహసం. తాను బ్రతుకుండగా, తాను అందగత్తై ఉండగా, తాను యజమానురాలై ఉండగా, తనకంటే అందం తక్కువైనా తన దాసి అయిన మరొక స్త్రీని భర్తకు భార్యగా ఇవ్వడం అంటే ఏ స్త్రీ చెయ్యని పని ఆమె చేసింది. అందుకే దేవుడు చెప్పిన మాట, నీ భార్య చెప్పిన మాట విను, ఎందుకంటే నా వాగ్దానం నెరవేర్చడానికి నీ భార్య కష్టపడింది, త్యాగం చేసింది, ఏ స్త్రీ చేయని పని చేసింది అని దేవుడు మెచ్చుకుని నీ భార్య మాట విను అన్నారు. లేదు, ఇంకో మాట చెప్పొచ్చు, మీరు ఆమెకు పిల్లలవ్వండి అని పేతురు గారి పత్రికలు రాసేటప్పుడు ఒకవేళ ఆమె చేసింది హాగరు గారి విషయంలో తప్పైతే శారా గారిని గురించి మాట్లాడుతూ హాగరు విషయమందు తప్ప అని రాయించాలి. హాగరు విషయమందు తప్ప, శారా అన్ని విషయాలు మంచిదని రాయించాలి. ఎందుకు అంటే దావీదు గారి విషయం మనం తీసుకుంటే దావీదు గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఊరియా విషయమందు తప్ప అన్నారు. అంటే ఊరియా విషయం తప్ప అన్నింటిలో బాగున్నారు. అదే శారా గారి గురించి రాసినప్పుడు నిజంగా హాగరు గారిని ఇవ్వడమే తప్పైతే దేవుడు ఏం రాయించేవారు, హాగరు విషయమందు తప్ప అని రాయించేవారు. అది వ్రాయించలేదు అంటే హాగరు గారిని ఇవ్వడం అనేది ఆమె జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి చేసిన ప్రయత్నమే తప్ప అందులో ఆమెకి ఏ స్వార్థమో. మీకు ఇంకో మాట చెప్తా, శారా గారు ఇచ్చారు కాబట్టి హాగరు గారిని సరిపోయింది. అదే శారా గారు ఇవ్వకుండా అబ్రహాము గారి హాగరు గారిని తెచ్చుకున్నారు అనుకోండి, రణరంగం అయ్యేది. అవునా కాదు? మరి నవ్వుతున్నారు, అనుభవాలు ఉన్నారు చాలామంది. వాస్తవం అది. మనకై మనం చేసినప్పుడు మనం పెద్ద ఫీల్ అవ్వం, మనం ఇచ్చాం కానీ ఓర్చుకుంటాం. అదే మనకి తెలియకుండా మన భర్త లేదని చిన్న ఎదవేష వేశారని తెలిసిందో సాయంత్రం కర్రే గుమ్మలో. వాస్తవం అండి, కాదా? ఇప్పుడు ఇదే పని శారా, నా మాట వినండి, శారా నీ వలన నాకు పిల్లలు పుట్టట్లేదు కదా, మరి నీ పని వారిలో చాలా అందగత్తెలు ఉన్నారు కదా, వారిలో ఎవరో ఒకరిని తీసుకోనా అని కనుక అబ్రహాం గారు అడిగితే శారా గారు ఎలా రివర్స్ అయ్యేవాళ్ళు? ఎంత వయసు వచ్చింది చెప్పరండి, మీకు బుద్ధి లేదా? ఇది నమ్మేనా నన్ను బయటకు తీసుకొచ్చారు, పుడితే పుట్టారు లేకపోతే లేదు, నేను చచ్చే వరకు మీరు ఇంకో స్త్రీని కన్నెత్తి చూడటానికి వీలు అనేవాళ్ళు ఆవిడ. ఎప్పుడు అబ్రహాం గారు కనుక ముందు అడిగితే. లేడీస్కి ఉండే ప్రాబ్లం ఇది, అడగకుండా వాళ్ళకంటే ముందు మనం స్పందిస్తే ఓకే, మనకంటే ముందు వాళ్ళు స్పందించారు కంప్లీట్ రివర్స్ అయిపోతాం. అప్పటి వరకు మనకు ఉన్నా సరే దానికి కంప్లీట్ రివర్స్ అయిపోతాం. అది స్త్రీ సహజ లక్షణం. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం గారు సైలెంట్గానే ఉన్నారు, శారా గారే ఆలోచించారు, దేవుడు వాగ్దానం చేశాడు కదా పిల్లల్ని ఇస్తానని, మరి నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, నేనే ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని చిత్తం నెరవేరాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. కాబట్టి ఆమెకు కష్టం అనిపించాలి. అందుకే దేవుడు మెచ్చి ఆమెకు పిల్లలై ఉండమన్నారు. మీకు మాట చెప్తాను, హాగరు గారిని ఇవ్వడం శారా గారు చేసిన తప్పే అయితే ఇప్పుడు మళ్ళీ శారా గారు బయటకు పంపించేమన్నారు కదా, అప్పుడు దేవుడు ఏమన్నా దేవుడి దగ్గర మొరపెడుతున్నారు కదా అబ్రహాం గారు, అప్పుడు ఏమనాలి అంటే, ఏమయ్య అబ్రహాము నన్ను అడిగి చేసుకున్నావు నువ్వు హాగర్ని, మీ ఆవిడ ఇవ్వగానే చెప్పండి, మీ ఆవిడ ఇవ్వగానే తెచ్చేసుకున్నావు, అప్పుడు ఏమన్నా నన్ను అడిగావా అనొచ్చు. ఎందుకు చెప్పనా, హవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట అదే, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు అన్నారు కదా, అదే మాట దేవుడు ఇక్కడ అప్లై చేయాలి. ఏమని, నువ్వు నీ భార్య మాట విని ఆగరం చేసుకున్నావు, నీ బాధ్యత నువ్వే పడు అనాలి. కానీ అనలేదు అంటే అర్థం ఏంటి, శారా గారు చేసింది చెప్పాలి మీరు, శారా గారు చేసింది కాదు. ఇప్పుడు చెప్పండి, విశ్వాస వీరుల జాబితాలో శారా గారి పేరు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు గారి పత్రికలో పేతురు గారు ఆమెనే గొప్పగా ఎంచి గుణవంతురాలైన పరిశుద్ధమైన స్త్రీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆమెను పెట్టిన కారణం ఏంటో తెలుసా? ఆమె చేసింది తప్పు, చెప్పాలందరూ తప్పు, వాక్యాధారాలను బట్టి, మన సొంత మాటలు కాదు. ముందే చెప్పాను, శారా గారు హాగరు గారిని ఇవ్వడం తప్పైతే నీవు నీ భార్య మాట విని హాగరుని పొందావు కాబట్టి నీ తిప్పలు నువ్వు పడని దేవుడు చెప్పాలి. చెప్పలేదు అంటే అది 100% రైట్. ఇక 2, ఒకవేళ శారా గారు చేసిన తప్పైతే
హాగర విషయం అందు తప్ప అన్నిటిలో మంచిదండి, అది తప్ప మిగిలినవన్నీ చేయమని పేతురు గారు చెప్పాలి. కానీ అది తప్ప అనే పదం వాడలేదు అంటే ఆమె చేసింది తప్పు కాదు. ఇప్పుడు చెప్పండి, శారా గారు నెనరు కలిగిన స్త్రీయేనా? మాట్లాడాలి, నేను ముగిస్తున్నా. నెనరు కలిగిన స్త్రీయేనా? కానీ ఎందుకు మరి అపార్థం చేసుకున్నాం మనం? ఎందుకు మనం అపార్థం చేసుకున్నామంటే లేఖనాన్ని పరిశోధించక. మీరు చదివిన 16వ అధ్యాయం 3వ వచనంలో 10 ఏళ్ల తరువాత జరిగిందనే సంగతి మీరు గుర్తిస్తే విషయం మీకు అర్థమయ్యేదే కాదా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? లోపం ఉందా ఆమెలో? లోపం ఉంటే 10 ఏళ్ళు చూస్తుందా? సంవత్సరానికే చేస్తే తప్పు. నా మాట వినాలి మీరు. ఆమె వాగ్దానం చేసిన నెక్స్ట్ ఇయర్కే చేసినా తప్పయ్యేది. స్త్రీ ధర్మం జరుగుతూ ఉండగా చేసినా తప్పయ్యేది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అప్పటికి 10 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఆమె దేవుని వాగ్దానం కొరకు చేసిందే తప్ప ఏదో వేరే ఆమెనిచ్చి ఆ తర్వాత ఇష్టం లేకపోతే పంపించారనే ఉద్దేశం శారా గారిది కాదు. అందుకే గుణవంతురాలైన నెనరు కలిగిన సుబుద్ధి కలిగిన స్త్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిని పెట్టారు అంటే శారా గారిని. బైబిల్ గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అన్నారు కదా, అలాంటి ఒక గుణవతి ఈమె. ఆ గుణవంతురాలైన స్త్రీ ఎలాంటిదట? ముత్యము కంటే ఏమిటి? బంగారం ఎక్కువ, ముత్యం ఎక్కువ? ముత్యం ఎక్కువ. మరి మీరు అందరూ బంగారం వేసుకున్నారు, ముత్యాలు వేసుకున్నారు. ముత్యమే విలువైతే మరి మనకి ముత్యమే తక్కువ రేటు కదండి, కాదా? ముత్యాలు చాలా తక్కువ రేటు. మనకు దొరికే ముత్యాలు చాలా తక్కువ రేటు బంగారం కంటే. మరి మీరందరూ ముత్యాలు కొనుక్కోవచ్చు కదా, విలువైతే బంగారం కొనుక్కుంటున్నారు. మనకు దొరికేవి ఒరిజినల్ ముత్యాలు కాదు, అందుకు కొనుక్కోవట్లే మనం కదా. ఒక మాట చెప్తా, అసలు ముత్యం ఎలా తయారవుద్దో తెలుసా? ముత్యం ఎలా తయారవుద్దో తెలుసా? చెప్పండి, అలా తెలుసో లేదో. ఆల్చిప్పలకి నోరు తెరుచుకున్నప్పుడు వాటర్ పడితే ఆ కొన్ని రోజులకి ముత్యంలా తయారవుద్దు అనుకుంటున్నాం మనం. యాక్చువల్లీ వాస్తవం అది కాదట. ముత్యపు చిప్పలు సముద్రంలో ఉంటాయి కదా. మనం ఏమనుకుంటామంటే ముత్యపు చిప్పలు నోరు తెరుస్తాయి, అప్పుడు వర్షపు చినుకులు దానిలో పడినప్పుడు అది ముత్యంగా తయారవుద్దని చెప్తాం మనకు తెలిసింది అది. యాక్చువల్లీ సైంటిఫిక్గా జరిగేది ఏంటి అంటే ముత్యపు చిప్పల్లోనికి చిన్న రేణువులు లాంటివి ప్రవేశిస్తాయట. చిన్న ఇసుక రేణువులంతా, చాలా కంటికి కనిపించేంత రేణువు ఆ చిప్పలోనికి వెళ్ళొద్దట. వెళ్ళగానే అదేం చేస్తుందంటే ఏదో నా లోపలికి ప్రవేశించింది, నాది కాంతి ఏదో వచ్చేసింది అని దాని మీద ఫైట్ చేయడానికి అదొక ద్రవాన్ని రిలీజ్ చేస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మన కంట్లో నలకబడింది అనుకోండి, ఉంచుకుంటారు మీరు కంట్లోనే? ఏం చేస్తారు? ఒకవేళ రాలేదనుకోండి రేపటి వరకు, వెంటనే కంటిలో ఏమొస్తుందో తెలుసా మీకు? పుసిగడుతుంది. దాని నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్, కాలుకు ములుగుచ్చుకుంది అనుకోండి, వెంటనే తీస్తే ఓకే, తీయలేదంటే ఏ పడుతుంది? చీమ్ పడుతుంది. దాని నుండి బయటకు వచ్చేస్తుంది. అంటే కానిది ఏదైనా మన బాడీలోనికి ప్రవేశిస్తే బయటికి రావడానికి వేరే ఏదో ఒకటి, ఇక్కడ పుస్ అంటున్నాం, అక్కడ చీమంటున్నాం, ఏదో ఒకటి కలిగి దానిని బయటికి నెట్టేస్తుంది. అలాగే ఆ ముత్యపు చిప్పలోనికి ఏదైనా పరాన్నజీవి రేణువు లాంటివి వెళ్ళినప్పుడు దాన్ని బయటకు పంపించడానికి దానిలో ఒక ద్రవం పుడుతుందట. అది కొద్ది రోజులకి గట్టిపడి రౌండ్గా తయారై ముత్యంలో తయారవుద్దట. అలాంటి ముత్యాలు అన్ని చిప్పల్లో దొరకవు. ఒరిజినల్ ముత్యాలు అన్ని చిప్పల్లో దొరకబట్ట. వేల చిప్పల్లో ఒక చిప్పలో ఒరిజినల్ ముత్యం దొరుకుద్దట. మనకు దొరికాయంటే మన వాళ్ళు తయారు చేసేవి. అర్థమైందా? ఒక్కొక్క ముత్యము ఒరిజినల్ కాస్ట్ లక్షల్లో ఉంటుందట. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ముత్యము 13 కోట్ల చిల్లర ఖరీదు, 300 కోట్ల చిల్లర ఖరీదు పారిస్ రాణి ధరించిందట. చరిత్ర చెప్పే విషయాలు ఇవన్నీ. అంత ఒరిజినల్ ముత్యం. అందుకే బంగారంతో పోల్చలేదు గుణవతిని, ముత్యంతో పోల్చారు. ముత్యంతో ఎందుకు పోల్చారంటే ఎన్నో వేల చిప్పల్లో ఒక చిప్పే ఒరిజినల్ ముత్యం దొరుకుద్ది. అందుకే వేల మందిలో ఎవరో ఒకరే ఉంటారు గుణవతి అని చెప్పడానికి చెప్పిన మాట అది. అంతేగాని మనం తయారు చేసుకునే చిప్పల్లో ప్రతి చిప్పలో ఒక ముత్యం ఉన్నట్టు కాదు ఈ ముత్యం. అర్థమైందా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు,
అట్టిది ముత్యము కంటే అలాంటి ముత్యమే శారా గారు కూడా. ఎందుకంటే ఏ స్త్రీ చేయని పని చెప్పాలి ఆమె చేసింది. కానీ ఆమె చేసిన పని ఎందుకు చేసిందో అర్థం కాక సమాజం ఈరోజు ఆమెను అబద్ధం చేసుకున్నారు. కానీ మనం ఆలోచించాలి, ఆమె చేసింది తప్పే అయితే దేవుడు ఎక్కడో ఒక చోట తప్పకుండా వ్రాయించేవారు. ఆమెకు పిల్లల్లో మనం ఉండమని చెప్పేవాళ్ళు చెప్తారా? చెడ్డవాడికి పిల్లల్లో మనం ఉండమని చెప్తారా? చెప్పరు. ఆమె అబ్రహాము గారి విశ్వాసులకు తండ్రి అయితే శారా గారు విశ్వాసులకు తల్లి. అంతే కదా, మనం ఆ పిల్లలు అవ్వాలంటే ఇప్పుడు మనకేమవ్వాలి? తల్లి. కాబట్టి నెనరు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. నిజం చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆమె జీవితం నడిచిన ఈరోజు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆమెలా ఉండాలని, ఆమెలా జీవించాలి అని. ఇక ఆమె జీవితంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇస్సాకు గారికి జన్మనిచ్చింది. దేవుడు అబ్రహాము గారిని అడిగారు, నీ కుమారుని బలివ్వు అని. ఇప్పుడు ఆవిడ అడ్డు పెట్టచ్చా లేదా? బలివ్వటం బాబు నువ్వు నీకంటే పర్వాలేదు, కానీ నాకు మళ్ళీ పుడతారని గ్యారంటీ లేదు, నా కొడుకుని ఇవ్వండి, నువ్వు ఇంకేదైనా చేసుకో అని చెప్పొచ్చు, అడ్డగించవచ్చు భర్తకి. కానీ అడ్డగించిన స్త్రీ కాదామె. చాలామంది అనుకుంటారు చెప్పి వెళ్ళుండరు అనుకుంటారు అబ్రహాం గారు. చెప్పినా ఆటంకపరచరంట నేను శారా గారిని. ఎందుకంటే ఆమెకున్న విశ్వాసం అంత గొప్పది. పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిబ్బరం కలిగిన ఆమె తన కుమారుని బలికి పంపించినప్పుడు ధైర్యం ఉండదా? అప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించి ఉండాలి? ఆమె ఆ దేవుణ్ణి ఆశ్రయించుంటుంది. దేవాన్ని చిత్తం ఏదైతే అది నా జీవితంలో నెరవేర్చమని అడుగుంటారు. అలాంటి గొప్ప గుణము కలిగిన స్త్రీ శారా గారు, నెనరు కలిగిన స్త్రీ. కాబట్టి ఈనాటికి ఆమె కొనియాడబడుతుంది. నిజంగా మన భర్తలకు లోబడి మనం జీవిస్తే ఆమెకు వలె మనము కూడా దేవుని దృష్టిని ఆకర్షిస్తాము. మనము కూడా మన వెనక తరాల వారికి మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాము, మాదిరికరమైన జీవితాన్ని అందించగలుగుతాం. కాబట్టి మనము కూడా వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ భర్తలు ఎలాంటి వారైనా, వారు చేసే పని ఎలాంటిదైనా ఆ స్థితిలో కూడా భర్తకు లోబడే ఉండే మనస్సు మనకు రావాలి అంటే మన దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే ఎలాంటి జటిలమైన సమస్యలైనా మనం ఈజీగా పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. అది రావాలి అంటే అనుదినము వాక్యాన్ని చెప్పాలి. హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ క్యాలెండర్లో వాక్యం చదవడం కాదు, రాత్రి పడుకునే ముందు ఆడియో రికార్డ్ పెట్టుకుని వినడం కాదు. మనం కొంత సమయాన్ని దేవునికి కేటాయించుకుని ఖచ్చితంగా బైబిల్ని ఎందుకు ఇలా జరిగింది, ఇలాగే ఎందుకు జరిగింది, వీరికే ఎందుకు జరిగింది, దీని వెనుక కారణం ఏంటి అని పరిశీలిస్తూ చదివితే ఇలాంటి సంగతులు ఎన్నో మనకు లభ్యమవుతాయి. కాబట్టి నెనరు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నట్లుగా శారా గారు జీవితంలో చేసిన పని కొనియాడదగినది. కానీ సమాజం గుర్తించట్లేదు. కానీ ఇప్పుడు మీలా విన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఈ ఆధారాలతో ఎదుటి వరకు మీరు చెప్పగలిగితే తప్పకుండా మంచితనం బయటికి వస్తుంది. ఆమె ఎప్పుడు అందరికీ కూడా విశ్వాసం కలిగిన వారందరికీ ఆమె తల్లి. అలాంటి తల్లి జీవితాన్ని అనుసరించి మన జీవితంలో ముందు కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, శారా గారి జీవితాన్ని మా ముందు పెట్టారు. నిజమే నాయన, మీ వాగ్దానం కొరకు ఎదురు చూశారు, మీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి శారా మాట వినమని అబ్రహాము గారికి మీరు సెలవిచ్చారు. ఆమెకు పిల్లలై ఉండాలి అని మాకు తెలియచేశారు తండ్రి. ఆమె జీవించిన విధానం, భర్తకు లోబడిన విధానం, మీపై ఆనుకున్న విధానం మాకెప్పటికీ పాఠాలి. ఆ విషయాలని నేర్చుకున్న మేము ఆ ప్రకారంగా బ్రతుకుతూ మా కుటుంబాలను మీలో కట్టుకోవడానికి సహాయమును దయచేయమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అందిస్తూ తర్వాత జరిగే కార్యక్రమం క్రమముగా మర్యాదగా మీకు మహిమకరంగా మాకు మేలుకరంగా జరిగిస్తారని నమ్ముతూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అందిస్తూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్.